సెకండ్ షో. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇవాళ పాఠం ప్రారంభం చేసుకునే ముందు ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే ఒకసారి అడిగేయండి. నిన్నటి వరకు చెప్పుకున్న వాటిలో. నమస్కారం గురుగారు. చెప్పండి. సందేహం లేదు. ఓకే, నమస్కారం. సారీ పద్మావతి గారు, మీరు ఏదో అన్నారు, చెప్పండి ఒకసారి. పద్మావతి గారు, 17వ కారికలో పురుషుడు భోక్త అని చెప్పారు. మళ్ళీ 37వ కారికలో భోక్తకారు, భోక్తగాడు, కర్తగాడు అని చెప్పారు. అంటే ఆ రెండింటికి కన్ఫ్యూజన్ వచ్చింది. 17వ కారిక ఒకసారి చదువుతారేంటి? రికార్డింగ్ స్టార్ట్ చేయాలనుకుంటా. చేశారు కదా? స్టాప్ చేశారనుకుంటా. మళ్ళీ స్టార్ట్. ఓకే. 17వ కారిక అండి. సంఘాత పరాధత్వాద్ త్రిగుణాది అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తి. ఆగండి. సో పురుషుడుకున్న రెండు ఫంక్షన్స్ ఏమిటి చెప్పండి? పురుషుడే అధిష్ఠించి ఉంటాడు. తర్వాత అలా కాదమ్మా, ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో భోక్తృభావాత్ కైవల్యార్థం అని రెండు చదివారు కదా? అవునండి. ఏమిటి చెప్పండి, వాటి అర్థం చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి భోక్త, భోక్త, ఇంకోటి ఆగండి ఒక్క నిమిషం తల్లి. ఇక్కడ మనం 17లో ఉన్నాం, అక్కడ ఆగుదాం, మళ్ళీ 33కి వెళ్దాం. భోక్త ఒకటి, వాడి ఫంక్షన్ ఏమిటి? పురుషుడు ఫంక్షన్ భోక్త. రెండో ఫంక్షన్ ఏమిటి? కైవల్యార్థం. కైవల్యము అంటే ఏమిటి? మోక్షం అండి. అంతే. కేవలత్వము ఈజ్ ఈక్వల్ టు మోక్షం తల్లి. చిల్లు అన్నా తూటు అన్నా ఒకటే. సరే, మోక్షము, కైవల్యము. కైవల్యము అంటే ఏమి ఉండదు పురుషుడికి. ఏముండదు చెప్పండి. మోక్షమే అండి, అక్కడ ఏముండదండి. ఏమేమి ఉండవు అవన్నొద్దు. ఇప్పుడు మనకి ఒక్క నిమిషం, సృష్టి అనగానే ఎన్ని చెప్పారు? 25 ఐటమ్స్ చెప్పారో బొమ్మ వేసుకుని చెప్పాము. ఒక గీత గీసుకున్నావా పురుషుడి కింద? గీసిన కింద 1 కిలోమీటర్ రాసుకున్నావా? ఇవన్నీ మడతలు వేసుకుంటూ పైకి వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి తినరా బాబు అని చెప్పి పురుషుడికి బుద్ధి ఇస్తుంది. ఈ మూల ప్రకృతి ఆఫర్ చేస్తుంది అని చెప్పావా? చెప్పామండి. మూల ప్రకృతి నుంచి పుట్టిన మొట్టమొదటిది బుద్ధి అని కూడా చెప్పుకున్నావా? చెప్పామండి. కనుక మూల ప్రకృతి బుద్ధి చాలా క్లోజ్ గా ఉన్నాయి, దగ్గరగా. అవునండి. మూల ప్రకృతి పురుషుడు కూడా చాలా దగ్గరగా ఉన్నారు. అవునండి. ఇప్పుడు మూల ప్రకృతి ఈయన భోక్తృత్వం కావాలి అంటే త్రిగుణాలతో సంపాదించిన అనుభవాలన్నీ ఆయన సమర్పించాలిగా. సమర్పించాలి. ఇప్పుడు ఆయన ఎవడు? ఆయన కర్త, భోక్త? ఆయన భోక్త. ఆపండి. ఇప్పుడు కేవలుడు అంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా అంటే నేను కేవలంగా ఉన్నానా, మన ఇద్దరం ఉన్నావా? మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మరి నేను కేవలంగా ఉండాలంటే అప్పుడు మీరు ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటకు వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళిపోవాలా వద్దా చెప్పండి ముందు. వెళ్ళాలండి. వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరు పంపిద్దాం? పురుషుడు ప్రకృతిలో పురుషుణ్ణి నా తల్లి. పురుషుడు కేవలంగా మిగిలిపోవాలంటే ఎవరు పోవాలి? ఎవరితో లింక్ తెగిపోవాలి? ప్రకృతి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవడున్నాడు అక్కడ? పురుషుడు. ప్రకృతి ఎక్కడుంది? లేదు కదా. లేదు. ఇప్పుడు వాడు భోజనం చేయాలంటే ఎవరు ఉండాలి? ప్రకృతి ఉండాలి. భోజనం తెచ్చిన ప్రకృతి ఉండాలి కదా. ఉండాలండి. ఇప్పుడు ప్రకృతి అక్కడ ఉందా? లేదండి. లేనప్పుడు వాడు ఏం తింటాడు? గడ్డి. ఏం లేదు. ఇప్పుడు వాడు భోక్త కాదా? ఇప్పుడు భోక్త కాదు. ఆగండి. అంటే ఏ స్థితిలో వాడు భోక్త కాడు? అంటే ప్రకృతి అన్ని అందించేసి వెళ్ళిపోయినప్పుడు భోక్త కాడు. అందిస్తూనే కైవల్యంకి వచ్చినప్పుడు. అంటే ప్రకృతి దగ్గర నుంచి తీసుకుని స్వీకరించాడు తెచ్చిన అన్ని అనుభవిస్తూ ఉంటే భోక్త. ఏమండి? అవునండి.
అలా కాకుండా వాడు కేవలుడుగా మిగిలిపోయినప్పుడు భోక్తృత్వం కూడా లేదు. ఇప్పుడు అర్థమైంది మహోదయ. అంతేనా? అర్థమైంది మహోదయ ఇప్పుడు. మీకు అర్థమైందంటే నాకు ధన్యవాదాలు. చెప్పడం వచ్చినట్లు లెక్క. ధన్యవాదాలు మహోదయ, ఇప్పుడు బాగా అర్థమైంది. అంటే ఇప్పుడు వద్దు, మీరు అర్థం కాదు. ఇప్పుడు మీ పుస్తకం ఏది? ఇదే పుస్తకం మీ దగ్గర ఉంది? ఇదే బుక్ అండి ఇది. అవునండి. ఇప్పుడు అంటే 33 మళ్ళీ మనం సమగ్రంగా సమస్యను పరిష్కరిద్దాం. మళ్ళీ కొదవలు పెట్టద్దు. ఈ 33 కారిక తీయండి. లేదా మీరు చెప్పిన కారిక సంఖ్య 33, 37 అది తీయండి. 37 తీ తల్లి, అదే తీ తల్లి. తీశాను బాయ్. చదవండి, కింద విశేషణం చదవండి. ఇంద్రియాల ద్వారా అనుభవించే సమస్త భోగాల్ని త్రికాలాల్లో దేవ, మనుష్య, పశుపక్షాదులు అనుభవించేటట్లు చేసేది బుద్ధియే. మళ్ళీ ప్రకృతి పురుషుల మధ్య గల భేదాన్ని, వారి వారి వైశిష్టాన్ని తెలిపేది కూడా బుద్ధియే. పురుషుడు సాక్షి అని, ప్రకృతి నర్తకి వలె పురుషునికై నర్తిస్తుందని ముందు ముందు వివరించబడుతుంది. అయితే పురుషుడు కర్త కాదు, భోక్త కాదు. అక్కడ ఫుల్ స్టాప్ ఉందా అమ్మా? లేదు. కర్త లేదు, కాదు, లేదు. భోక్త కాదు, తర్వాత ఫుల్ స్టాప్ ఉందా? కాడు అంటూ అంటూ మళ్ళీ బుద్ధియే. ఆగండి, అక్కడ ఫుల్ స్టాప్ ఉందా? లేదండి. లేదు. మరి ఎందుకు ఆపారు? అంటే ఆ అంటే పురుషుడి కాదు, చదవండి. గురించి చెప్పడానికే చెప్పాం, అక్కడ వద్దు, ఆపానండి. నాకే కర్త నేను కాడు, నేను భోక్త పుస్తకం కాడు అని. చూస్తున్నా, మీరు ఆపకుండా చదవండి. కర్త కాడు, భోక్త కాడు అంటూ మళ్ళీ అంటూ బుద్ధియే. అంటూ అంటూ మళ్ళీ ఎవరున్నారు బుద్ధియే ఇక్కడ? ఉండండి తల్లి, ఒక్క నిమిషం. అంటూ అన్నది ఎవరంటున్నారు ఈ మాటలు? అంటూ అని ప్రకృతి అంటోందండి. బుద్ధి అంటోంది. బుద్ధి 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 అంటోంది. అంటోంది. అంటూ ఏం చేస్తుంది? బుద్ధియే విచక్షణ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అంటే బుద్ధి ఏం చెబుతుంది? ఓరి నాయన, ఈ ప్రకృతి తీసుకెళ్లి వాడికి పెట్టక్కర్లేదు, వాడు కేవలుడు అని మనకు అర్థమయ్యేలాగా చేసేది కూడా బుద్ధి ఫంక్షనే. ఆ అంటే భోక్తగా దానికి పెట్టాలన్నా బుద్ధే, ఇటు ప్రపంచంలో తిరిగే బుద్ధి ఏమన్నా భోక్తత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రపంచాన్ని విడిచిపెట్టాలనే బుద్ధి కలిగించే బుద్ధి కూడాను కైవల్యాన్ని కలిగజేస్తుంది. తర్వాత చదవండి. ఈ అంతరం ఈ తెలుసుకోవడమే. అంతరం తెలుసుకోవటమే కైవల్యానికి సోపానం. అది అంటే వాడు భోక్త కూడా కాదురా నాయన, మనం అనవసరంగా భ్రమపడుతున్నాం, వాడు అలగ్ సలగ్ అని చెప్తుంది. మహోదయ. అమ్మయ్య, అయిపోయిందా? అర్థమైందండి మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఏం పర్లేదు. అది కాదమ్మా, మీకు అర్థం కాకుండా వదిలేస్తే అది నా తప్పు. అర్థం అయిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవదలుచుకుంటే అది మీ తప్పు. ఇంకొకటి చిన్న సందేహం ఉంది మహోదయ. వరుసలో వద్దాం. 30 దాకా వచ్చాను నిన్న, 31 నుంచి ముందుకు వెళ్దాం. ఎందుకంటే మీరు అడిగిన సంశయం మీ కడుపులో మెసులుతూ ఉంటే తర్వాత బుర్రపోదు, అందుకని ఆపేసి అది చెప్పేసే ముందు. గురుగారు అయ్యా. 30వ కారికలో ఆ, బాహ్యమైన పదార్థముల గ్రహణములో మనస్సు, బుద్ధి, అహంకారము మరియు ఆ పదార్థ గ్రహణ సమర్థమైన ఇంద్రియము, ఈ 4 ఒక్కసారి ప్రవర్తిస్తాయన్నారు. బాగానే ఉంది. అదే విధంగా ఆ ప్రవర్తన వృత్తిలో ఒకదాని తర్వాత ఒకటి అని క్రమం కూడా నిర్దేశించబడింది. కంటికి కనపడని, నా డౌట్ ఇక్కడ, కంటికి కనపడని భూత భవిష్యత్ కాల సంబంధమైన పదార్థాల విషయంలో మాత్రం ముందుగా ఇంద్రియము, తర్వాత మనోబుద్ధి అహంకారాల వృత్తి జరుగుతుందన్నారు. కంటికి కనపడిన వాటికి ముందు ఇంద్రియం అట్లా జరుగుతుందని నా డౌట్ సార్. నాది కూడా అదే డౌట్ మహోదయ. కంటికి కనిపించేది చివరికి కారిక? పెట్టాడు ఇంద్రియము. ఈ 30 సార్.
ఆడియో ఉందండి. నేను నోరు మూసుకున్నా. నేను అడిగిన ప్రశ్న, కంటికి కనపడని భూత భవిష్యత్ కాల సంబంధమైన పదార్థాల విషయంలో మాత్రం ముందుగా ఇంద్రియము, తర్వాత మనోబుద్ధి అహంకారాల వృత్తి జరుగుతున్నారు. కంటికి కనపడని దానికి ముందుగా ఇంద్రియం ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది నా డౌట్. మళ్ళీ కంటికి కనిపించేది ముందు కూడా ఇంద్రియమే అవుతుంది. నాకు కూడా అదే డౌట్ అండి. అంటే శబ్దాన్ని బట్టి అది కంటి పనిచేస్తుంది. గురించి మాట్లాడుతున్నారు కదా. కన్ను ఒక్కటండి, కన్ను అనంగానే మిగతా ఇంద్రియాలు కూడా చెప్పుకోవాలండి. సరే, అప్పుడు ఇక్కడ బాహ్యేంద్రియాలతో సంబంధం లేకుండా కేవలం బుద్ధి, మనస్సు, అహంకారం అవి ప్రయత్నం చేస్తాయేమో సార్. ముందు ఆ వస్తువుని చూస్తే కదా మనకి మిగతా అన్ని వచ్చేవి. బుద్ధి, అహంకారం, మనస్సు అనేవి ముందు ఆ వస్తువుని చూసినప్పుడు కదా కంటితో. అవును. అందుకే వాడు అన్నాడండి, అదే లైన్ లో అన్నాడు కదా, ఇది వరకే పదార్థ స్వరూపం చివరికి చూడబడింది చివరికి కనుక బుద్ధి, అహంకారం, మనస్సు అని చివరికి జ్ఞానేంద్రియం అని చెప్పారు బాహ్య పదార్థాల విషయంలో. అక్కడ నాకు డౌట్ వచ్చింది. మాస్టర్ సార్, మనం 31 దగ్గర డౌట్ చెప్పుకోబోతున్నాం. అవును సార్, అవును. సరే, ఇప్పుడు మనం దేంతో చూస్తాం చెప్పండి ఒకసారి నాకు. కంటితో. కంటితో. వెరీ గుడ్. ఓ పిల్లాడు టీవీ చూస్తున్నాడు. ఒక పిల్లాడు టీవీ చూస్తున్నాడు. జాక్ అండ్ జెర్రీనో టామ్ అండ్ జెర్రీ అనేది వస్తుంది కదా. ఓకే. అలా చూస్తూ ఉంటే వాడి పక్క నుంచి వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని, ఇంకెవడైనా గాని వెళ్తే వాడికి కనపడుతుందా? కనపడదు. కనపడదు. ఎందుకు? వాడికి వాడి కళ్ళు లేవా? ఉన్నాయి. పోనీ కళ్ళకు కనపడే రేంజ్ లో వెళ్ళలేదా అమ్మ నాన్న అంటే వెళ్ళారు. మరి ఎందుకు కనపడలేదు? వాడి బుద్ధి దాని మీద లేదు. ఆ వేరే బుద్ధి దాని ప్లేస్ మీద లో మనసుని పెట్టండి, తర్వాత మాట్లాడదాం. మనస్సు అక్కడ లేదు. మనస్సు లేకపోతే ఇప్పుడు వాడికి ఇంద్రియం ఉన్నా పనిచేస్తే చేయలేదా? చేయలేదు. కనుక ఫస్ట్ మిమ్మల్ని వాడు గమనించాలంటే ఏ టాంపరేట్ కావాలి? అది చూడాలి అనే మనసు కలగాలి ఫస్ట్. అవును. మనం రోడ్డు మీద రోజు డ్రైవ్ చేసుకెళ్తూ ఉంటాం. అటు ఇటు ఏం జరుగుతుందో మనం ఏమైనా గమనిస్తామా? గమనించం. ఎందుకు? మన మనసు వేరే చోట ఉంది కాబట్టి. ఇది నేను పిల్లలకి చదువుకునే విషయంలో చెప్పే ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ వాడేసుకుంటా మళ్ళీ. కనుక కన్ను చూస్తుందా? చూస్తుంది. కన్ను చూడదు. మనసుతో కలిస్తేనే కన్ను చూస్తుంది. కన్ను ఊరికే చూస్తుంది అంతే, మనసుతో కలిస్తేనే చూసినట్లే. కరెక్ట్. చూసినట్టు. సరే, మనకి 7:30 కల్లా మా పిల్లాడికి బస్సు వచ్చేసింది. వాడు నుంచుని హార్న్ మీద హార్న్ కొడుతూ ఉన్నాడు. వీడు ఇంకా చెప్పులు వేసుకోలేదు. టిఫిన్ చేయమని అమ్మ పెడుతోంది. వాడు తినాలి ఇప్పుడు ఆ వేడి వేడి ఉప్మా. వాడికి రుచి తెలుస్తుందా? తెలియదు. వాడికి తెలియదా? రుచి మామూలుగా తిన్నప్పుడు వేడిగా ఉంది, చల్లగా ఉంది, ఉప్పు ఎక్కువైందని తెలియదా? తెలుస్తుందిగా. వాడు హడావుడిలో ఉంటాడు. వాడు హడావిడిలో ఉంటాడని తెలుగులో చెప్పొద్దు. వాడి మనసు బస్సు మీద ఉందని చెప్పండి. అవును, చెప్పండి. వాడి మనసు బస్సు మీద ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలని. కనుక ఉప్మా యొక్క నాలిక రుచి తెలియకపోవడానికి కారణం ఏంటి? నాలిక రుచి మనసుతో కలిసి లేకపోవడం. కరెక్ట్ అండి, అవును, అర్థమైందండి. శబ్దము తర్వాత శబ్దం చెప్పేసుకున్నాము. మీ నాన్న సే రారా టైం అవుతుంది స్కూల్కి, టామ్ అండ్ జెర్రీ తర్వాత చూద్దాం అన్నా కూడా అమ్మ మాట వినపడదు. సేమ్ ఈక్వేషన్. అవును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇప్పుడు మనము ఏదైనా చెత్తలు పోసే ప్రదేశం పక్క నుంచి వెళ్తుంటే గప్పగా బుక్కు మూసుకుని గుడ్డ కట్టుకుని హడావిడి చేస్తాం. ఆ పక్కనే ఉండే గుడిసెల వాడికి ఆ వాసన కూడా పట్టదు. మామూలుగా హాయిగా తిరుగుతూ ఉంటారు. అవును. ఎందుకంటే ఆ చెత్త మీద మీ మనసు పోయింది, మీ వాసన గ్రంథి పోయింది. వాడికి అవేం పోవట్లే. వాడు అలవాటు పడ్డాడు. వాడు ఆ ఉదాహరణ వద్దు, వాడి సంగతి నాకెందుకండి అంటారంటే, మీరు
దేవుడికి నైవేద్యం పెడదామని స్టవ్ మీద పెట్టి 1000 జపం చేద్దామని దేవుడి కూర్చొని తావడం తిప్పుకుంటుంటే అన్నం మాడిపోతుంటే వాసన కూడా తెలియదు. పక్కవాడు ఏంటే ఇంత వాసన వస్తుంది అని పక్క వాళ్ళు అవునా అని లేచి వెళ్తారు. మరి బుక్ ఏమైంది? అవును, కరెక్ట్. అంచేత ముందు ఏది ఆపరేట్ అయింది చెప్పండి నాకు. మనస్సు ఆపరేట్ అయింది. మనస్సు. ఇప్పుడు మీ సంశయం ఫస్ట్ పార్ట్ తీరినా లేదు చెప్పండి. అంటే బాహ్యమైన పదార్థాల గురించి చెప్పారు ఇప్పుడు. ఇవన్నీ బాహ్యమే కదా సార్. బాహ్యమైన పదార్థాల గ్రహణంలో ఆగండి. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. వచ్చిందండి. రైట్, దీన్ని పక్క పెట్టండి. ఇప్పుడు దీన్ని రివర్స్ గారు చూద్దాం. ఇప్పుడు మీకు అమ్మ పిలిచింది అనే శబ్దం ఎప్పుడు వినపడింది? మనసు కలిసిన తర్వాత వినపడింది. అవును, అది వర్తమానం. ఆగండి స్వామి, అది వర్తమానమే. ఇప్పుడు మనం భూతంలోకి వెళ్తున్నాం, భవిష్యత్తులో కూడా వెళ్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు వీడు స్కూల్ టైం అవుతున్నప్పుడు ఇదే పిల్లవాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. టామ్ అండ్ జెర్రీ కూర్చుందాము అని అనుకున్నాడు. ఆ రోజు వాడు ఏం చేసింటే అమ్మ వేద్దావా, కాలేజ్ టైం స్కూల్ టైం అవుతుంది రావా అని చెప్పి ఒక్కటి మీకింది అనుకోండి, కాసేపు ఊహించుకో. ఇవన్నీ కామనేగా ఇంట్లో. వాడు టీవీ ముందుకెళ్ళి కూర్చుందాం అనుకున్నాడు. టీవీ ముందుకు వెళ్ళి కూర్చుందాం అన్నప్పుడు ఆపరేట్ ఏమైంది? వాడి కాళ్ళ లేకపోతే వాడి కన్నా? ఏమిటి ఆపరేట్ అయింది? కన్నేగా. అవును, కన్నే. టీవీ ముందుకు వెళ్దాం అనుకున్నాడు. అవును. వెంటనే వాడికి ఏం గుర్తొచ్చింది? వాళ్ళ అమ్మ పీకిన 2 పీకులు గుర్తొచ్చింది. అంటే వాడికి ముందు అనుభవంలోని ఇంద్రియం ఆపరేట్ అయిన అనుభవం గుర్తొచ్చిందా, లేకపోతే అయినా సరే టీవీ ముందుకు పోదాం అనుకున్నాడా? ఇంద్రియం గుర్తొచ్చిందట్టుంది. అంతేగా. మళ్ళీ నట్టెందుకు, నట్లు బోల్ట్ వద్దు, ఇంద్రియం గుర్తొచ్చింది. తర్వాత ఏమైంది? కొడితే కొట్టింది, ఇది బాగుంది అని మనసు చెప్పొచ్చు. ఎలా తన్నులు తిందామా, టీవీ చూద్దామా, అమ్మ చెప్పినట్టు పోదామా అని మనసు అడగచ్చు. బుద్ధి ఏమన్నా వద్దురా బాబు తన్నులు తింటేందుకు స్కూల్కి పోదాం అనొచ్చు, లేకపోతే కొడితే కొట్టింది టీవీ చూద్దాం అనొచ్చు. ఈ నిర్ణయం నేనే తీసుకున్నాను అనొచ్చు. ఇవన్నీ మళ్ళీ రివర్స్ లో ఆపరేట్ అవుతాయి. సో పాస్ట్ రాగానే ఏమైంది? ముందు ఇంద్రియం ఆపరేట్ అయింది, ఈక్వల్లీ ఫ్యూచర్ కూడా. అంటే ఇంద్రియం స్మృతి కదండి, ఇంద్రియ స్మృతి. అంతే అండి. అదే అండి, అది ఇంద్రియ స్మృతి. బాగుంది, అది కరెక్ట్. సరే, ఏంటి వాళ్ళు ఎంత ఉక్కబోస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇంకో ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు 2 ఇప్పుడు డివైజెస్ పెట్టామనుకోండి. ఫోన్ చేసామంటే మనం దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది కదా. అలాగే మన దీనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగే మనసుకి కనెక్ట్ అయ్యి ఒక్కొక్క ఇంద్రియం పనిచేస్తుందని దీని అర్థం అండి. అంతే. దీనికి అద్భుతమైన శ్లోకము మనకి మాఘ కావ్యంలో 3వ శ్లోకం అండి. అందులో జయత్విషామిత్యవధ అని ఒక శ్లోకం ఉంది. కృష్ణుడి దగ్గరికి వస్తే ఆయన ఎవరా ఏదో దూరంగా ఏదో బాగా వెలుగుగా ఉందయ్యా అన్నట్ట. అని చూస్తే వెలుగులా దూరంగా కనపడింది. ఈ దూరంగా కనిపించే వెలుగు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఆకారంలా కనపడిందిట. కౌంట్ చేయండి అమ్మా, ఎవరైనా షీలా గారు కానీ అన్నపూర్ణ గారు ఎవరైనా ఒకసారి కౌంట్ చేయండి. నేను చెప్పేవి ముందు వెలుగులా కనపడింది. కొంచెం దగ్గరికి వస్తే వెలుగు కాదు, సమ్ ఫార్మ్ ఏదో ఉంది అని తేలింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చింది ఆ వెలుగు. వస్తే ఇది మనిషి కాళ్ళు చేతులు కనపడేట, కొంచెం వివరంగా కాళ్ళు చేతులు ఇట్లా వివరంగా కనపడేటప్పటికి మనిషి అని తెలిసింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి పురుషుడు అని తెలిసింట. మనిషి అన్నప్పుడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. జీవం వస్తుంది అనుకున్నాడు. కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు. ముందుకు వచ్చేటప్పటికి మనిషి పురుషుడు అని తెలిసింట. ఇంకా దగ్గరికి వస్తే ఓరిని ఈయన మన నారద మహర్షిరా అని తెలిసిందిట. ఇది ఆ శ్లోక తాత్పర్యం.
మరి ఇప్పుడు కన్ను చూస్తూనే ఉంది కదా. నారదుడు అని ఎప్పుడు డిసైడ్ అయ్యాడు? మనసు చెప్పాక డిసైడ్ అయ్యాడు. మనసు చెప్పాక ఆయన నారదుడు అని ఇంద్రియం క్లారిఫై చేసుకుంది. క్లియర్ అండి ప్రసాద్ గారు? అవును సార్, అంతే. రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదే రెండో ఎగ్జాంపుల్ గా ఇంకో దానికి కూడా ఇదే శ్లోకాన్ని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ముందు ఎలా కనపడ్డాడండి నారదుడు? వెలుగుగా. సరే, ఇప్పుడు రివర్స్ లో వెళ్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? నారదుడు. నారదుడుగా నువ్వు గుర్తించక ముందు అది ఎవడు? వెలుగు. ఎవరో పురుషుడు. అని చెప్పమ్మా. పురుషుడు అని చెప్పుకున్నాం కదా తల్లి. పురుషుడుగా గుర్తించక ముందు మనిషి. ఒక జీవి. ఒక జీవిగా కనిపించక ముందు వెలుగు. ఒక వస్తువు. ప్రకాశం. ఒక వెలుగు కనుక వెలుగు నారదుడిలాగా తెలిసింది మీకు. అసలు తత్వం వెలుగు అంటే నిర్గుణ పరబ్రహ్మము. మనము నామరూపాలు తగిలించుకుని నేను ఫలానా, నేను సుబ్బయ్య, ఎల్లయ్య, మల్లయ్య, అనంతకృష్ణ అనుకునే జీవుడుగా చెప్పుకుంటున్నటువంటి భావనలో మనం భ్రమలో ఉన్నాము. అసలు తత్వము చైతన్యము ఇదేమన్నా సోపాధిక బ్రహ్మము వల్ల ఆపరేట్ అవటం వల్ల మనకి జీవుడుగాను, మనిషిగాను, ప్రకృతిగాను తెలుసుకుంటున్నాము అని వేదాంతార్థాన్ని కూడా చెప్పారు పెద్దలు ఇదే శ్లోకానికి. ఎనీవే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. దీన్ని అర్థం కాకపోతే నష్టం లేదు, దీని మీద చర్చ చేయక్కర్లే. మనం సాంఖ్యకారికల్లోకి వచ్చేసి ఇంద్రియాలు ఎందుకు ప్రవర్తిస్తాయి దగ్గర మొదలెట్టుకోవాలండి. ఇంద్రియాలు ఎందుకు ప్రవర్తిస్తాయి అంటే ఇప్పుడు ఎక్కడి దాకా చెప్పారండి? మనకి ఎక్కడి దాకా చెప్పారు అంటే ముందు మనకేం చెప్పారు? 22వ కారిక దగ్గర ప్రకృతి నుంచి ఇవన్నీ పుట్టడం, పురుషుడు చేతనుడు, చక్రుడు అని చెప్పి సృష్టి క్రమాన్ని వర్ణించారు 22లో. 22లో సృష్టి క్రమాన్ని చెప్పినప్పుడు మహాన్ అంటే బుద్ధి. సృష్టి జరిగింది బుద్ధి దగ్గర నుంచి కదా. ఆ బుద్ధి యొక్క ఫంక్షన్స్ చెప్పాడు. బుద్ధి ఫంక్షన్ తర్వాత బుద్ధి కిందదేమిటి? అహంకారం. అహంకారం యొక్క లక్షణాలు చెప్పాడు. అహంకారం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు అంటే డైరెక్ట్ గా 5 కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకి రాకుండా మనసును ముట్టుకున్నాడు. ఎందుకు అంటే ఈ పైన 2 డిక్లేర్ చేసిన వాటి తాలూకుతో లింకు ఉన్నటువంటి మనసు గురించి ముందు చెప్పాడు. ఏమని? ఇది మనసు ఉభయేంద్రియము అనే విషయాన్ని చెబుతూ తఃకరణము అని 3టికి కలిపి ఒక కామన్ నేమ్ చెప్పాడు. ఇప్పుడు పైనుంచి వస్తే ఇటు ఇక్కడ అయిపోయింది. ఇంకా మనకి మిగిలిన చెప్పుకోవాల్సిన ఏమేమి మిగిలిపోయినామా బొమ్మలో? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు. ఈ 4 ఐటమ్స్ చెప్పుకోవాలి. అక్కడికి వచ్చాం మనం. ఎక్కడ? 31వ కారిక దగ్గర. ఇప్పుడు ఇంద్రియ ప్రవృత్తి హేతువు అన్నాడు. ఇంద్రియాల గురించి చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు ఉన్నాయి. ఈ బాహ్యేంద్రియాల విషయం చెప్పుకోవాలి, తర్వాత తన్మాత్రలు చెప్పుకోవాలి, తర్వాత మిగతా విషయాలు చెప్పుకోవాలి. కనుక ముందు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయ్యా అని అడిగితే ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? దీనికి హేతు ఏమిటి అంటే పురుషార్థ సిద్ధి కోసం. అంటే ఒకదానితో ఒకటి కలవాలనుకుని మిగిలినవి బుద్ధి కింద ఉన్నవన్నీ కూడా తమ తమ విషయాలను ప్రవర్తింపజేస్తాయి. అంటే ఈ ఇంద్రియాలు ఎందుకు ఆపరేట్ అవుతున్నాయా అంటే పురుషుడి యొక్క సిద్ధి కోసం మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి అని సాంఖ్య మతము. అదేంటండి అట్లా అంటారండి అని అనకండి. ఓకే, సాంఖ్య దర్శనంలో ఆయన దర్శించినటువంటి సాంఖ్యంలో ఉన్నటువంటి విషయం ఇది. ఆయన దర్శనంలో ఈ ఇంద్రియాలు ఎందుకు ఆపరేట్ అవుతాయి అంటే పురుషార్థ సిద్ధికి,
పురుషార్థములు ఏమిటయ్యా అంటే కైవల్యము లేదా భోక్తృత్వము. బుద్ధి పురుషుడు వేరు వేరనే భావంలో ఉంటే కైవల్యం వస్తుంది. ప్రకృతి పురుషుడు ఒకటే అనే భావంలో ఉంటే భోక్తృత్వం వస్తుంది. కనుక ఈ భోక్తృత్వం కావాలన్నా ఇంద్రియాల ఆపరేట్ కావాలి. కైవల్యం కావాలంటే ఇంద్రియాల ఆపరేషన్ ఆపేయాలి. ఇట్స్ ఫంక్షన్ షుడ్ ఎదర్ స్టార్ట్ ఆర్ స్టాప్. కనుక ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కేవలంగా పురుషార్థ సిద్ధి కోసం మాత్రమే అని చెప్పారు. అంతేగాని వేరే ఏ కారణంలోనూ అది ప్రవర్తించదు అని. అంటే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే ఈశ్వరుడు మోక్షము అనే మాటలు ఈశ్వరుని ప్రసక్తి తేవట్లేదు. సాంఖ్యకారికల్లో ఈశ్వర శబ్దం లేదు, ఒకతోటే ఉంది ఈశ్వర శబ్దం. ఎక్కడ చెప్పండి? నమ్మకండి, ఈశ్వర కృష్ణ పండితుడు ఆయన పేరులో తప్పి ఎక్కడ లేదు ఈశ్వరుడు. ఈ కారికలు రాసిన ఈశ్వర కృష్ణ పండితుడి దగ్గరే ఈశ్వర శబ్దం ఉంది, కారికల్లో లేదు. మనకి ఇంద్రియాలు ఎందుకు ఆపరేట్ అవుతాయి అంటే పురుషుడి కోసము, పురుషార్థ సిద్ధి కోసము. ఈ పురుషుడు ఎంతమంది అంటే ఎవడి పురుషుడు వాడికి. కనుక ఈజీ కోడ్ ఏంటంటే జీవాత్మ అందాం. తర్వాత దర్శనాల్లో అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళినప్పుడు ఈ పురుష బహుళత్వం చెప్పిన దానికి జీవాత్మ అన్నారండి. సింపుల్, అలా పక్కకు పెట్టండి. దీని మీద మీ క్లారిటీ సెకండ్ సెమిస్టర్ లో మీ అదృష్టం నాకు తెలిసి సెకండ్ సెమిస్టర్ లోనే వస్తుంది. అక్కడ మీరు వేదాంత సారం చదువుకుంటారు. ఆ వేదాంత సారంలో దీని ఎక్స్టెన్షన్ థాట్స్ వస్తాయి, చూద్దాం అక్కడ. సరే, కనుక వీరి సిద్ధాంతం ప్రకారం ఏమిటంటే పురుషుడి కొరకే బుద్ధి ఇత్యాదులన్నీ ఎవరి ప్రేరణ లేకుండానే సహజంగా ప్రవర్తిస్తాయి. అది ఇంద్రియ ప్రవృత్తి హేతువు ఏమిటి అనేది 31వ తారీఖులో చెప్పాడు. అది ఇది. తర్వాత కరణములు వాటి లక్షణములు అన్నది 32, 33 కారికల్లో చెబుతాడు. కరణములు, కరణం అంటే ఏంటండి? వ్యాపారం. వ్యాపారం. అవి 13. ఏమిటది అంటే ఆహరణ తీసుకొనుట, ధారణ ధరించుట, ప్రకాశకరం ప్రకాశింపజేయుట అనే పనులను చేస్తాయి ఈ కరణాలు. ఏమండి, ఇవి 10 రకాల కార్యాలని చేస్తాయిటండి. 13 కరణాలు, 10 రకాల కార్యాలు. ఈ కార్యాలని మళ్ళీ మనం 3 విధాలుగా చేస్తాం. ఏమిటవి అంటే కరణాలు ఏం చేస్తున్నాయని చెప్పామండి. కరణాలు ఏం చేస్తాయి? ఆహరణ, ధారణ, ప్రకాశకరములు. ధారణము, ప్రకాశం. అంతే కదండి, ఆహరణ, ధారణ, ప్రకాశకరం. ఏమండి, ఇప్పుడు కరణము కార్యము, ఆహరణము ఆహార్య, ధారణము కార్య, ప్రకాశకరం ప్రకాశ్య అయిపోయింది. కనుక కార్యముల యొక్క ఫంక్షన్ ఏమిట్రా నాయన అంటే ఆహార్య ధార్య ప్రకాశ్యములు అని చెప్పచ్చు. ఇంతకీ 13 కరణాలు ఏమిటండి అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాము? సృష్టిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాంఖ్యకారికల ప్రకారము మోక్షానికి హేతు ఏమిటి చెప్పండి? వ్యక్త అవ్యక్త జ్ఞ. అంతే, జ్ఞాన దగ్గర ఆపకండి. వ్యక్త అవ్యక్త జ్ఞ యొక్క జ్ఞానము, ఆ యొక్క జ్ఞానం. కనుక జ్ఞాని అవ్యక్తాన్ని పక్కకు పెడితే వ్యక్తములైన వాటి విషయాలు చెప్పుకుందాం. ఏమేమి ఉన్నాయి చెప్పండి. అక్కడి నుంచి ఎన్ని ఉన్నాయి వ్యక్తావ్యక్తములు? అదే వ్యక్తములు ఎన్ని ఉన్నాయి మొత్తం? 23. ఇప్పుడు 10 + 13 ఎంత అండి? 23. అంటే మనకి బుద్ధి దగ్గర నుంచి దాని పేరు అది పంచమహాభూతాల వరకు 23ని 2 డివిజన్స్ చేస్తున్నాడు. అరే మీరు ఇటు వచ్చి నుంచోండి, మిమ్మల్ని కరణాలు అంటాము, మీరు ఇటు నుంచోండి రాబాయిలు కార్యాలు అంటాము అన్నాడు. అంతేనా? ఇంకేమైనా చేశాడా? అంతే అంతే సార్. రైట్. కనుక
కాబట్టి బుద్ధి ఎక్కడికైనా వెళ్తుందా? బుద్ధి ప్రకృతి ఎక్కడికి వెళ్ళదు మహోదయ, వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు. ప్రకృతిలోకి వెళ్తుంది, మూల ప్రకృతిలో. బుద్ధి ఒకటి, బుద్ధి, అహంకారము, మనస్సు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమిటి? అంతఃకరణ త్రయము. ఉమ్, ఈ మూడు ప్లస్ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు. ఏమిటి? ఆ, ఇవి 13 అయినా లేదా? 13. వీటి మూడు, ఈ 13 కరణాలు. ఓకే, ఏమిటి? ఈ 13 కారణాలు. మిగిలినవి ఏమిటి? పంచ తన్మాత్రలు, పంచభూతములు. పంచభూతాలను పక్కకు పెట్టండి కాసేపు. ఈ ఈ దీని పేరు ఏమిటి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు. బుద్ధి, అహంకారం, మనసు ఒకసారి పక్కకు పెడదాం, అయిపోయింది. ఆ మూడు పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? చూస్తాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణాలు అని చెప్పి మీరు పంచ జ్ఞానేంద్రియాలు చెప్పారు. త్వక్కి ఏం తెలుస్తుంది? దాని ఫంక్షన్ ఏంటి? శబ్ద స్పర్శ రూప రసగంధ. స్పర్శ. రైట్. స్పర్శ ఇప్పుడు జ్ఞానం. కర్మేంద్రియాలు 5 అన్నారు, చెయ్యి, కాలు, ముక్కు వగైరా. వీటి ఫంక్షన్ ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధ. అది మీరు చెప్పింది జ్ఞానేంద్రియ రెండిటికి ఒకటే ఉండవు తల్లి. కర్మేంద్రియాల ఫంక్షన్ ఏమిటి? జ్ఞానేంద్రియాల ఫంక్షన్ వాక్ మాట్లాడటము, వచన, ఆదాన, విహరణ, ఉత్సర్గ, ఆనందం. అది వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అన్నది కర్మేంద్రియాలు. వాటి ఫంక్షన్ వాక్ ఏమన్నా వచనము, చేయమన్నా పాణి ఏమన్నా ఆదానము, పాదాలు ఏమన్నా గమనము, పాయు ఏమన్నా ఉత్సర్గము, అదే పాణి, పాద, పాయు ఉత్సర్గము, ఉపస్థ ఏమన్నా ఆనందము. ఇవి వాటి ఫంక్షన్స్. ఓకే, కనుక సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంకా ముట్టుకొని 2 ఉన్నాయి. ఏమిటవి? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్ని ముట్టుకోవాలి. అదే సరే, తన్మాత్రల్ని ముట్టుకున్నాము, పంచమహాభూతాల్ని ముట్టుకోలేదు. అంతేనా కాదా? ఎవరు స్పందించట్లేదు. నేను తప్పు చెప్పానా? అంతే మహోదయ. అంతే అండి, మనకి అంతే. 23 తత్వాల్లో అంతఃకరణ త్రయం 3, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల్ని ఒక పెట్టాం, దీన్ని కరణములు అన్నాము. తర్వాత ఈ జ్ఞానేంద్రియముల యొక్క విషయములు అన్నవి పంచ తన్మాత్ర, శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనే పంచ తన్మాత్రలు. అవి ఇటు బ్లాక్ లో కనపడ్డాయి. ఇవి 5. ఇవి కాకుండా కర్మేంద్రియముల అంటే జ్ఞానేంద్రియముల వ్యాపారం తన్మాత్రలుగా చెప్పాము. కర్మేంద్రియుల వ్యాపారం ఏమిటంటే వచనాదాన, గమన, విసర్గ, ఉత్సర్గ ఆనందములు అనే 5 వాటి వ్యాపారములు ఇవి 5. అంటే అల్టిమేట్ గా కార్యములు ఏమిటయ్యా 10 అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల వ్యాపారములు లేక విషయములు అనుకుంటే సరిపోతుంది. ఇవి వెరసి 10. ఇప్పుడు చెయ్యి ఏం చేస్తుందండి అంటే ఆహరణ తీసుకొస్తుంది. ఏమండి? అట్లాగే ఇప్పుడు ఆనందము ఇత్యాది ప్రకాశింపజేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని ధారణ చేసేవి ఉంటాయి, ధరించేవి. అట్లా వీటి 3 రకాలుగా చెప్పారు అన్నాడు. అంటే అంతఃకరణములు 3, బుద్ధి, అహంకారము, మనసు. ఈ 3 ఎప్పుడు ఆపరేట్ అవుతాయి అంటే త్రైకాలిక వ్యాపారము. అంటే భూత, భవ్య, భవిష్యత్తుకి. నేను వర్తమానం అనేది గమనించండి ఇక్కడ సరదాగా. భూత, భవ్య, భవిష్యత్తు అన్నా. భవ్యము అంటే ప్రకృతము అని. భూత, భవ్య, భవత్ ప్రభు విష్ణు సహస్రనామంలో నామం వస్తుంది. సరే, బాహ్యకరణాలు అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రాలు ఎప్పుడు ఆపరేట్ చేస్తాయి అంటే అక్కడ పువ్వు వాసన వస్తేనే ముక్కుకు తెలిసి ఏడుస్తుంది, అది కనపడితేనే కోసుకోవాలని బుద్ధి కలుగుతుంది. కనుక బాహ్యకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి
వర్తమాన కాలంలోనే ఆపరేట్ చేస్తాయి. అంతఃకరణాలు ఏవైతే ఉన్నాయో అవి 3 కాలాల్లో ఆపరేట్ చేస్తాయి. కనుక అంతఃకరణములు బాహ్యకరణములు కలిపి 13 కరణములు. మిగిలిన కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల యొక్క ఫంక్షన్స్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వచన ఆదాన గమన ఉత్సర్గ ఆనందములు అనేటటువంటి కర్మేంద్రియ వ్యాపారాలు 10 కార్యములు అన్నాడు చెప్పాడు. అయిన తర్వాత ఈ బాహ్యేంద్రియ విషయాలు వ్యాపారము పరస్పర సహకారంతో జరుగుతాయి. బాహ్యేంద్రియముల విషయములు వ్యాపారము పరస్పర సహకారంతో జరుగుతాయి అనటానికి 34, 35, 36 కారికల్లో చెబుతాడు. 34, 35, 36 కారికలు. అంటే మీరు ఏ బ్లాక్ ఆ బ్లాక్ చదువుకుని ఎక్కడైనా బ్లాక్ ఆగితే ఆ బ్లాక్ చదువుకోవడానికి కారికల సంఖ్యలు చెబుతున్నా, లేకపోతే అక్కర్లేదు, టకటక చెప్పుకెళ్ళిపోవచ్చు. కనుక అంతఃకరణం ఎక్కడుందయ్యా అంటే ఏదో 31వ కారికలోనే ఫలానా చోట ఉందండి. సృష్టిక్రమం ఎక్కడ చెప్పాడయ్యా అంటే ఏమంటే 22వ కారికో 23వ కారికలో ఉందండి. ఇట్లా మన బ్లాక్ గా చూసుకోండి. సత్కార్యవాదం ఎక్కడుందయ్యా ఫలానా ఈ ఈ దీనిలో ఉందండి, చూసుకోండి. అట్లా అయిన తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు విశేషములు అవిశేషములని కూడా ప్రకాశింపజేస్తాయి. విశేషము అవిశేషము అంటే ఏమిటి చెప్పండి? అంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో నారదుడు తెలిసిందా మనకి, తెలియలేదా? తెలిసింది. ఎవరు చూశారు? మనసుతో కూడి కన్ను చూసింది. అవునా? నారదుడి చేతులు కాళ్ళు కనపడే లేదా మనకి? కనపడే. దాని వెనక స్టెప్కి వెళ్ళండి, అక్కడ ఒక పురుషాకారం కనపడింది. పురుషుడు అని ఎట చెప్పారయ్యా? వాడి మొహము కాళ్ళు చేతులు వాడి బాడీ బిల్ట్ బట్టి చూసి చెప్పారు. అవునా కదా? అంటే అక్కడ ఆ రూపాన్ని కూడా కన్ను చూసిందా? దీని ముందు స్టేజ్ని కూడా దాని ముందు స్టేజ్ ఒక మనిషి అని అర్థమైంది. ఆ మనిషి అని అర్థమైనప్పుడు కూడా కన్ను చూసింది కదా. అది పురుషుడో స్త్రీయో తెలిసలేకపోయా, కానీ మనిషి అని తెలిసింది. అప్పుడు ఏమన్నా కాళ్ళు చేతులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. దాని వెనకాల స్థితి అదేదో జీవి అన్నాం. అప్పుడు కాళ్ళు చేతులు ముక్కు ముఖం కనపడ్డాయా మనసు కంటికి? లేవు. కనుక అది ఆ విశేష రూపము, ఇది సవిశేష రూపము. విశేషము అంటే స్పెసిఫికేషన్స్ అండి, అంతే. కన్ను చెవు ముక్కు నెత్తిన పిలక, లేకపోతే చేతిలో మహతి ఉన్నవాడు నారదుడు, ఇవి లేకపోతే అవి కనపడకపోతే అర్థం కాకపోతే కాళ్ళు చేతులు వరకు కనపడితే ఒక మనిషి, ఇట్లా వెళ్ళి అంటే విత్ యాట్రిబ్యూట్స్ వితౌట్ యాట్రిబ్యూట్స్ అని అర్థం చేసుకోండి. విత్ డీటెయిల్స్ వితౌట్ డీటెయిల్స్ అని అర్థం చేసుకోండి. సవిశేషము అవిశేషము ఈ రెండు కూడా జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి లేదా? చూస్తున్నా. అరే ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది రావు, చూడు ఒకసారి అంటాడు. శబ్దం ఏమిటో వీడు నిర్ణయం చేయలేదు. అప్పుడు వీడు ఏం చేస్తాడు? చెవి ఇట్లా పెట్టి ఇట్లా జాగ్రత్తగా వింటాడు. ఎవరో మూలుగుతున్నారు అన్నయ్య అంటాడు. అంటే మామూలు ఏమిటో అర్థం కాని శబ్దము చెవికి వినపడింది, మూలుగు లాంటి శబ్దము వినపడింది. అరే ఎవరు ఆడవాళ్ళు మూలుగుతున్నారా అంటాడు కాసేపు నాక. అంటే ఆ మూలుగు శబ్దం నుంచి ఆడగొంతును గుర్తించింది చెవు. సవిశేషము అవిశేషం. ఏమంటే ఇంతేనా కదా? అంతే అంతే. ఆర్ యు ఏబుల్ టు గెట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ సవిశేషం అండ్ అవిశేషం? yes sir. చాలు. ఇవి సవిశేషములు అంటే ఏమిటయ్యా అంటే జ్ఞానేంద్రియాల 5 విశేషాలు సవిశేషాలని అవిశేషాలని ప్రకాశింపజేస్తాయి. కర్మేంద్రియాలలో వాక్కు ఒకటి. కర్మేంద్రియం ఏంటి? వాక్ పాణి పాద పాయు ఉపస్థ. వాక్కు మాత్రము శబ్ద విషయంగానే కలిగి ఉంటుంది. అంతే కదండి, శబ్దం వింటేనే వాక్కు. ఈ శబ్దంతో లింక్ అయితే వాక్కు, ఇంకేం లేదు.
చెయ్యిందండి, అది వెళ్ళడానికి దానికి పనికొస్తుంది, తీసుకురావడానికి పనికొస్తే చెయ్యి, తీసుకురావడానికి పనికొస్తా లేదా? పనికొస్తుంది, స్పర్శ తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఎవరైనా మూతి పాల్గొనడానికి పనికొస్తా లేదా? ఇది ఒక శబ్దం మాత్రమే, మిగతా అన్ని కూడా అంటే వాక్కు శబ్ద విషయంగానే కలిగి ఉంటుంది. మిగిలిన పాణి పాద పాయు ఉపస్థలు శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నీ కూడా విషయాలుగా కలిగి ఉంటుంది. ఇది కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏదో పెద్ద క్రోడీకరించి శాస్త్రంగా చెప్పాడు. ఈ శాస్త్రంగా చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? నవ్వనంటే చెబుతా. ఇప్పుడు ఈ షీలానో పద్మావతి గారు ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్తే, ఏమండి మీరు వచ్చారండి మా ఇంటికి, తీసుకోండి అని ఒక నారింజ పండు సంతరా పండు నా చేతిలో పెట్టారు అనుకోండి, కాసేపు అనుకోండి, ఊరికి ఉదాహరణకి ఏం చెప్పిస్తారండి? మాస్టర్ ఈ పండు తీసుకోండి, లేదా గురువు గారు ఈ పండు తీసుకోండి అని ఇస్తారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? అంతే. అంతే కదా. అంతే సార్. కానీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు అట్ట చెప్పడం చచ్చిన. నేను అనగా ఎన్వి అనంతకృష్ణ, సన్నా సో అండ్ సో, ఏజ్ సో అండ్ సో, ఎరెంట్ సో అండ్ సో, సో అండ్ సో. మీరు అనగా మీ తాలూకు వారెంట్ ఫలానా సో అండ్ సో, సో అండ్ సో ప్రసాద్ గారు, ఐఎన్వి ప్రసాద్ గారు, వారికి వారి తండ్రి గారు సో అండ్ సో, సో అండ్ సో, వయసు నాకు తెలియదు కానీ మేజరు, ఇవన్నీ రాసి ఈ పండును తీసుకొనుటకు, ఒలుచుటకు, చింపుటకు, నలుపుటకు, రసము తీసి పిండి తాగుటకు, ముక్కలు ముక్కలుగా నవ్వులటకు, ముక్కలు ముక్కలుగా నవ్వులు తినుటకు, గింజలు ఉమ్మివేయటకు, గింజలు మరణపాతి చెట్టుగా పెంచుకొనుటకు, దీని మీద సర్వాధికారి మీరు గాని, స్వయముగా గాని, మీ వారు తదనంతరం వారు గాని, మీ తాలూకు వారు గాని, మీరు ఎవరికైనా దాన విక్రయ దమనాది సర్వ హక్కులతో మీకు ఈ పండుని ఇవ్వడం జరిగిందని చెబుతాడండి వాడు. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని బాబా పద్మావతి గారు, క్షీల గారు ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చినప్పుడు ఆ హక్కులన్నీ నాకు ఉన్నట్టే కదండి. మరి ఇంత వివరంగా చెప్పిందే అమ్మాయి. అంటే ఎందుకంటే టెక్నికల్ గా ఎటువంటి ఫ్లా లేకుండా చెప్పాలి. ఎందుకు చెప్పాలి ఫ్లా లేకుండా అంటే, అతి దోష, అతి వ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషాలు అంటకుండా లక్షణం చెప్పాలి కాబట్టి. అందుకని ఇలా తిప్పి తిప్పి చెబుతాడండి. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఉండేది. ఏం లేదురా నువ్వు కంగారు పడి, గంట చెప్పింది ఏంటంటే ఈ పండుని ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పాడు అని వెంటనే మాకు ఆర్కే గారు చెబుతారు పక్కవాడి, కన్ఫ్యూజన్ లేకుండా. ఆయన ఏం చెప్పలేదండి, మీరేం కంగారు పడకండి, అనంతకృష్ణ ఏం చెప్పలేదు, ప్రసాద్ గారు ఇచ్చిన పండుని ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పాడు అంటాడు. ఇదే శాస్త్ర భాషకి ఈ భాషకి ఉన్న తేడా. అంటే ఇంగ్లాండ్ లో ఇంకొకటి చెప్తాడండి. ఇంగ్లాండ్ లో ఏంటంటే, ఈ పండు తీసుకోవడం వల్ల మీకు ఎలర్జీ వచ్చి మీకు ఏదైనా అయితే నా బాధ్యత లేదని కూడా రాస్తాడు. అంటే మీకు ఇంకో విషయం చెప్తా, ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ డిస్కషన్ ఫర్ 2 hours వితౌట్ బ్రేక్. కానీ టైం కనుక అందులో డిస్క్లైమర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. తర్వాత చివరికి కూడా చదివాడు, ఇవన్నీ నువ్వు తీసుకొని సర్వాధికారము కలిగిన వాడు అయినావు కాబట్టి నీకు ఇచ్చానంటాడు పైగా. ఎనీవే, జోక్స్ అపార్ట్, ఇక్కడికి వచ్చాక ఏమైంది? సవిశేషాలు అంటే ఏమిటి అంటే మానవ సంబంధం అయినవి. అంటే శబ్దాదులు, సుఖము, దుఃఖము. ఒక మానవుడికి ఏం కలుగుతున్నాయండి? వాడికి శబ్దాదులు వినపడుతున్నాయి, వాడికి సుఖం కలుగుతుంది. తింటే పండు తింటే బాగా చక్కటి జామ పండు, మామిడి పండు తెచ్చిచ్చారు, ఎక్కువ తీసుకున్నట్టు సుఖపడదామని, పొరకగానే తీయగానే ఉంది. తర్వాత చూస్తే పొల్ల రొడ్డు, అప్పుడు వాడికి ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఈ మామిడి పండు రంగు చూడంగానే వాడికి మోహం వచ్చాది, ఎట్టగానే సంపాదించి తినేసేయాలి. వాడు ఎక్కడ పెట్టాడు, జేబులో రూపాయి లేదు కానీ మామిడి పండు తినాలి, అన్నిటి చూసి వాడు పట్టుకెళ్తా ఏ మోహం వచ్చింది. ఇట్లా ఈ మానవ సంబంధంతో లింకు ఉన్నవి అంటే శబ్దాదులు, సుఖ దుఃఖాలు, మోహాదులు, ఇవి సవిశేషాలు. నిర్విశేషాలు లేక అవిశేషాలు అంటే దేవతలకు సంబంధించిన సూక్ష్మ విషయాలు అని అర్థం చేసుకోండి. అంటే ఈ జ్ఞానేంద్రియ పంచజ్ఞానేంద్రియ ఆపరేట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో ఈ కార్యములు, ఈ జ్ఞానేంద్రియాల వ్యాపారం, బాహ్యేంద్రియ వ్యాపారం, ఇవి దేవతా సంబంధమైనటువంటి వ్యాపారములు. దేవతా సంబంధం అంటే మనకి తెలియనివి అని అర్థం అండి. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో నా మనిషి అని ఆకారం కనపడే వరకు ఉన్న
ప్రోగ్రామ్ ఏ పార్ట్ అయితే ఉందో అది దేవతా సంబంధం అనుకోండి కాసేపు. నారదుడిగా తెలిసిన తర్వాత మానవ సంబంధం అనుకోండి. అంచేత ఏం చేస్తుంది? మనసు అహంకారముతో ఇది అయితే సారి విడివిడిగా ఉన్నట్టు మనకి ఎక్కడ తెలియట్లేదండి ఎట్టండి అని అడిగే అవకాశం ఉంది మీరు. మనసు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారము, అహంకారం తర్వాత ఇంద్రియము, ఇవి ఆపరేట్ ఈ లైన్ లో ఆపరేట్ మనకి ఎక్కడ అర్థం కావట్లేదు కదండి అని కన్ఫ్యూజన్ వస్తుంది రాదా? దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెబుతుంది శాస్త్రం. ఓ తామరాకులు తీసుకున్నాడండి ఎవడో ఆయన. ఏం తీసుకున్నాడు? తామరాకు. ఎన్ని 100 తీసుకున్నాడు. ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒక దాని మీద ఒక దాని మీద. ఈ తామరాకులు ఎందుకు చెప్పాడంటే దాన్ని శతపత్రము అంటాడు. ఎక్స్ప్రెషన్ లో బాగుంటుందని శతపత్ర పత్రములు అంటాడు. అంటే తామరాకులు 100. దీని నుంచి దబ్బరంతో గుచ్చాడు ఇట్లా. వెంటనే కింద నుంచి వచ్చేస్తారా అదా దబ్బరం? వస్తుంది. ఏమన్నా అమ్మ మళ్ళీ చెప్పు ఒకసారి శీల. వెంటనే నీ నోట్లోను వెంటనే వచ్చేస్తుంది కిందకి చెప్పు అను. వెంటనే కిందికి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? పైనుంచి కిందికి 100 తామర ఆకుల్లోంచి వచ్చేస్తుంది. అమ్మ నాకు ఒక విషయం చెప్పు, నువ్వు చెప్పు, అబద్ధం చెప్తే మంచిగా ఉండదు. ఒకేసారి వచ్చేస్తుంది. మొదట ఆకు గుచ్చినప్పుడు 100 ఆకు గుచ్చబడి ఉందా? అంటే ఒక్కొక్కటి గుచ్చుకుంటూ వెళ్ళి నువ్వు గుచ్చంగానే వెళ్ళిపోయింది. ఒకేసారి వెళ్ళిపోయింది. అది కాదురా తల్లి, ఒకేసారి వెళ్ళిపోయిందని నువ్వు అంటున్నా. ఈ స్పీడ్ లో కూడా when there is a prick in the first place, is there a prick at the 100th one? No. నువ్వేం చెప్పేప్పుడు వెంటనే వెళ్ళిపోయింది అన్నావు. ఎంత స్పీడ్ గా వెళ్ళిందంటే మొదటి ఆకు గుచ్చినప్పటికీ 100 ఆకు గుచ్చినప్పటికీ మధ్యలో సమయాభావం ఉన్నా మనం గుర్తించలేనంత స్పీడ్ గా జరుగుతుంది కదా. అట్లాగే ఈ 4 ఆపరేట్ అవుతున్నప్పుడు అదే వరుసలు అవుతాయి కానీ ఎంత స్పీడ్ గా జరుగుతుంది అంటే మనం గుర్తించలేనంత స్పీడ్ గా జరుగుతుంది అంతే. క్లియర్ ఇక్కడికి? తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి అంటే మనం ఇంద్రియాల గురించి చెప్పుకుంటాం. మనస్సు అహంకారములతో కూడిన బుద్ధి విషయాలన్నిటినీ గ్రహిస్తూ ఉంటుంది. ఇదే అంతఃకరణములు అన్నాం. ఇది ప్రధానంగా ఉంటుంది. మిగిలిన 10 కరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అప్రధానములు అన్నాడు. ఏమండి? గృహ్ణాతీతి గృహం అని లోపలికి గ్రహించున్నది. అంతఃకరణము అన్నిటినీ గ్రహిస్తుంది కనుక ఈ 10 ఇంద్రియములు ద్వారములు. అవి మూసుకుపోతే లోపలికి ఏవి ప్రవేశించజాలవు, విషయగ్రహణము ఉండదు. అందుకే ఇంద్రియ సంయమనము చిత్తవృత్తి నిరోధాన్ని కలగజేస్తుంది అనుకోండి. ఇప్పుడు మన కరణాలు ఎన్నమ్మా? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనసు, బుద్ధి, అహంకారమేగా. 13. ఈ 13ని మళ్ళీ 2 భాగాలు చేస్తున్నాడు. సింపుల్. తొక్క తీయుటకు రసము పిండుటకు లాగా. ఏం చెప్పాడు? అంతఃకరణములు లోపలుంటాయి. కన్ను పువ్వుని చూసింది గనక ఈ పువ్వు కొయ్యాలా వద్దా అని మనసు ఆసిలేట్ అవుతుంది. మనసు ఆసిలేట్ అయిన తర్వాత బుద్ధి కోయం కాదు అని అంటుంది. అహంకారము నేనే కోయమని చెప్పింది, ఆ కోద్దాం అన్నది నేనే నిర్ణయం తీసుకున్నా అంటుంది. అసలు మనసు ఊగిసలాటానికి ముందు ఏం జరగాలి? కన్ను పువ్వును చూడాలి. పువ్వును చూడాలి ఫస్ట్. ఇప్పుడు కన్ను పువ్వును చూడటం మానేసింది అనుకుందాం కాసేపు, మనసు ఆసిలేట్ అవుతుందా? లేదు. కనుక నీ చేత యాక్ట్ చేయించటానికి ప్రధానంగా వర్క్ అయ్యేది ఏమిటయ్యా అంటే మనసు డిసైడ్ చేసిన తర్వాత, మనసు బుద్ధి అంతఃకరణం డిసైడ్ చేసిన తర్వాత నువ్వు యాక్షన్ ఉంటుంది. కనుక మీ ప్రవర్తనకి మీరు ముందుకు వెళ్ళటానికి, ఒక యాక్షన్ చేయటానికి, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాన్ని ఆపరేట్ చేయించడానికి ఈ 3 ప్రధానంగా ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయట? ఒక ఇంటి లోపల ఇళ్ళు లాగా లోపల ఉన్నాయట.
అంటే మనసుకి చేరాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇంట్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? దేనిలోంచి వెళ్ళాలి? ద్వారం డోర్లోంచి వెళ్ళాలిగా. డోర్ తాళం వేసి అనుకో ఇంట్లోకి వెళ్ళగలుగుతాడా? లేదు. కనుక కన్ను, ముక్కు, చెవు మాట్లాడటం మానేసాయి అనుకోండి, ఆపరేట్ చేయడం మానేశారు అనుకోండి, అంటే ఇంద్రియములని ద్వారములు అన్నాడు. ఒక ఉదాహరణ, ఇంటికి ఉదాహరణగా చెబుతున్నాడు. దాన్ని ఏమంటారు, ఉపమానం. ఇంటి లోపల ఉన్నవేమన్నా మనసు, బుద్ధి, అహంకారము. బయట చుట్టూ ఉన్న తలుపులు ఏమన్నా ఈ 10 తలుపులు. ఈ తలుపులు మూసేస్తే లోపలికి వెళ్ళలేవు. అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఆపరేట్ కాకపోతే మనసు, అహంకారం, బుద్ధికి వర్క్ లేదు. కనుక మెయిన్ వర్క్ ఎక్కడయ్యా అంటే ఇళ్ళు మెయిన్ కాబట్టి ఈ మనసు, బుద్ధి, అహంకారము అన్నది ప్రధానము అని, ప్రధాన కరణములు అని, మిగిలిన 10టిని కూడాను అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని అప్రధాన కరణములు, ద్వారములు అని చెప్పాడు. హలో, మీరెవరు అసలు? కనుక ద్వారాలు మూసేస్తే గృహంలోకి ప్రవేశించలేము. అట్లాగే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల వ్యాపారాన్ని ఆపేస్తే విషయ గ్రహణము ఉండదు. విషయ గ్రహణము లేకపోతే విషయ గ్రహణం లేకపోతే ఈ 3 అంతరింద్రియములు 3 పనిచేయవు. అంతఃకరణ చతుర్థయం పనిచేయదు. అది పనిచేయకపోతే మనకేమైనా ఒక ఫీలింగు, ఇంప్రెషను, పాడు వస్తుందా? రాదు. దాన్నే చిత్తవృత్తి అన్నాడు. ఈ చిత్తవృత్తి గురించి మీకు ఇందులో ఎక్కడ సాంఖ్య కార్యక్రమంలో రెఫరెన్స్ రాదు. కనుక ఈ కరణాలు దేనికదే భిన్న భిన్నమైన లక్షణాలు కలిగి ఉన్నవి. మనసు ఫంక్షన్ మనసుదే, బుద్ధి ఫంక్షన్ బుద్ధిదే, దేని ఫంక్షన్ దానిదే. అలాగే కర్మేంద్రియాల్లో దేని ఫంక్షన్ దానిదే, జ్ఞానేంద్రియాల్లో దేని ఫంక్షన్ దానిదే. అయితే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇవన్నీ ఫంక్షన్ చేసి బుద్ధికి అంటే పురుషార్థమును ప్రకాశింపజేసి బుద్ధికి సమర్పిస్తాయి. ఫైనల్ గా వెళ్ళి ఈ యాక్టివిటీస్ అన్ని బుద్ధి దగ్గర చేరుస్తాయి. ఏమంటే నేను ఆ పువ్వు చూసి అందంగా ఉందన్నానండి అని బుద్ధికి చెబుతుంది. ఏమంటే నేను తిని రుచిగా ఉందని చెప్పానండి అని నాలుక బుద్ధికి చెబుతుంది. ఇట్లా అంటే బుద్ధిలో తెలుస్తాయి అని అర్థం, తాత్పర్యం అక్కడ. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇది చూస్తున్నవాడు ఎవడు పైనుంచి, బుద్ధి దగ్గర పైనుంచి అంటే పురుషుడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే తీసుకెళ్ళి బుద్ధికి సమర్పిస్తాయి. ఈ బుద్ధి ఎందుకు సమర్పిస్తుంది అంటే, బుద్ధి ఏం చేస్తాయి అంటే, తీసుకుపోయి నాయన పురుషుడా నువ్వు భోగించరా నాయన వీటిని ఇస్తుంది. పురుషుడు ఏం చేస్తాడు? నేనే భోగిస్తున్నాను అనుకుంటాడు. అంటే పురుషుడు తనని తాను బుద్ధితో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఇక్కడి వరకు వీడు భోక్త. ఇవన్నీ నాకు కాదు, మీరెందుకు, మీరు లేదు, మీరు తెచ్చే సామగ్రి లేదు, నేను సపరేటు అని వాడు అనుకుని కైవల్యం పొందినప్పుడు ఇవి డ్రాప్ అయిపోతాయి. అప్పుడు వాడు భోక్త కాదు, ఏమీ కాదు, కర్త మొదటి నుంచి కూడా కాదు, ఇప్పుడు భోక్త కూడా కాడు. ఇలా ఇది. అయితే ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయంటే, కన్ను ఒక వస్తువును చూస్తుంది. చూడంగానే పాణి ఏం చేస్తుంది? ఆ వస్తువుని గ్రహించబోతుంది. ఇంతకీ అది తీసుకోవాలా వద్దా అని ఊగిసలాడేది మనసు. ఊగిసలాది తీసుకోవాలా వద్దా నిర్ణయం చేసేది బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఇంతకీ ఇప్పుడు కన్ను చూసిందయ్యా, చెయ్యి వెళ్దాం అనుకుందయ్యా, కోద్దాం అనుకుందయ్యా, ఎవరు చెబితే చేసిందయ్యా అంటే బుద్ధి తీసుకొని చెబితేనే చేసింది. కనుక వీళ్ళన్నిటికీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవడరా అంటే బుద్ధి. అంటే బుద్ధి యొక్క ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. ఇప్పుడు మన బుద్ధి ఎక్కడుంది? పైన ఉంది. మూల ప్రకృతి కింద ఇమ్మీడియట్ గా ఉన్నది బుద్ధి దగ్గర ఉంది. సో కమాండ్ పాయింట్ బుద్ధి. మిగతావన్నీ ఆపరేట్ చేయాలంటే ఈ బుద్ధి యొక్క ఆర్డర్ ఉంటేనే చేస్తుంది. ఇది అయింది. అందుకని బుద్ధి యొక్క ప్రాధాన్యాన్ని మనకి చెప్పేది 37వ కారిక. 37వ కారిక అంటే బుద్ధి ఏం చేస్తుందయ్యా అంటే సమస్త భోగాలని పురుషుడికి సమర్పిస్తుంది, సమకూరుస్తుంది. అదే బుద్ధి
అరే నాయన పురుషుడు వేరు ప్రకృతి వేర్రా నాయన అనే జ్ఞానాన్ని, పురుషుడికి మూల ప్రకృతికి మధ్య ఉన్న సన్నటి తెరని, సూక్ష్మమైన అంతరాన్ని కూడా మనకి తెలియజేసేది బుద్ధి. కనుక బుద్ధి ఈజ్ ది కాజటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్, వైరాగ్య. ఇది బుద్ధి యొక్క ప్రాధాన్యత. బుద్ధి ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే సమస్త వస్తువులను, భోగ్య వస్తువులను సమీకరించి, ఆజ్ఞాపించి సమీకరించి పురుషుడికి సమర్పించేది అదే. అరే నాయన పురుషుడు ప్రకృతి వేర్రా నాయన, పురుషుడు సపరేటు, ఇవన్నీ అనవసరము అని చెప్పి తెలియజేసే స్ఫురణ కలిగించేది కూడా బుద్ధి. ఇక్కడికి మొత్తం ఈ సెగ్మెంట్ అంతా క్లోజ్ చేసాం. మనం క్లోజ్ చేయని సెగ్మెంట్ ఎవర్రా అంటే పంచమహాభూతాలు. వివరం చెప్పుకున్న పంచమహాభూతాలు ఉండిపోయినాయి కదా. ఇదేంటి? తన్మాత్రలు. ఈ తన్మాత్రల వల్ల పంచమహాభూతాలు కలుగుతాయి. ఇవి మనుషులకి రకరకాల విషయాల్ని, భోగ్యాలు కూడా. వీటి వల్ల మనకేం కలుగుతుందయ్యా అంటే సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, మోహం కలుగుతుంది. సుఖం ఎందుకు కలుగుతుందయ్యా? సత్వం గుణం ఆపరేట్ చేసింది కాబట్టి అండి. దుఃఖం ఎందుకు కలుగుతుందిరా? రజోగుణం ఆపరేట్ అయింది కాబట్టి అండి. మోహం ఎందుకు వస్తుందయ్యా? తమో గుణం ఆపరేట్ అయింది కాబట్టి. కనుక సుఖము, దుఃఖము, మోహము అన్నది సత్వరజస్తమో గుణములతో కలిసినది కాబట్టి వాటిని సుఖ దుఃఖ మూఢాత్మకములు అని చెప్పబడుతుంది. మోహమన్నా మూఢమన్నా ఒకటే అండి. ఇప్పటిదాకా ఎక్కడ దాకా మీకు జరిగిందండి వ్యవహారం? ఏం చేశారండి? సృష్టి జరిగిందా లేదా? జరిగింది. ఎక్కడి దాకా జరిగింది? సృష్టి జరిగింది. మూల ప్రకృతి నుంచి బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారం వచ్చి అవన్నీ పుట్టుకొచ్చి మాటల దాకా వచ్చాయి. ఇంకా స్థూల శరీరం పుట్టలేదు. అంతే కదా. ఇగో ఈ స్థూల శరీరం పుట్టే ఈవెంట్ ఏదయ్యా అంటే పంచభౌతిక శరీరోత్పత్తి అని 39వ కారికలో చెబుతాడు. సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు, వాటికి ఏ విశేషాలు ఉండవు కనుక అలా ఉండిపోతాయి. కానీ శాశ్వతము కానటువంటి తల్లిదండ్రుల ద్వారా ఉత్పన్నమైనటువంటి పాంచభౌతిక శరీరాలు 3 రకాలు. ఏమిటవి? సూక్ష్మములు, మాతాపితృజములు అంటే మాతాపితృల వల్ల కలిగినవి పాంచభౌతికములు అని. ఈ పాంచభౌతిక శరీరం సూక్ష్మములు, మాతాపితృజములు, పాంచభౌతికములు అని చెప్తాడు. అంటే ఏమిటైందన్నమాట అంటే పృష్ఠ, ఉదర, జంఘ, కటి, ఉరహ, శిరహ అని 6 కోశాలలాగా అంతర్భాగాన్ని కప్పి ఉంచుతాయి. రుధిర, మాంస, స్నాయు, శుక్ల, అస్థి, మజ్జ శరీరంలోని లోపలి భాగాలు. ఇవన్నీ 39 అయితే ఊరికే పేర్లు గుర్తు పెట్టుకోండి చాలు. దీని గురించి పెద్ద డీటెయిల్స్ చర్చ చేయవక్కర్లే. ఇవన్నీ ఉంటాయి శరీరంలో. ఏమండి? పృథివీ ఏం చేస్తుంది? పంచమహాభూతాలు అన్నాం కదా. ఇప్పుడు నేనున్నానండి, ఇదో పంచభూతిక శరీరమే. ఇందులో పృథివీ తత్వం ఏం చేస్తుందయ్యా ఈ బాడీలో అంటే నిలబెడుతుంది. అంటే ఎవరేదో అన్నారు, ధారణకి కారణం అవుతుంది. అదే అన్నా నేను కూడా. ధారణకి కారణం అవుతుంది అంటే నిలబెడుతుంది. ఇది పృథివీ తక్షణం యొక్క ఫంక్షన్. జలము ఏం చేస్తుంది అంటే ఒక దగ్గరికి చేరుస్తుంది. తేజస్తత్వం ఏం చేస్తుందంటే పక్వం చేస్తుంది, అంటే మార్పుకి కారణం అవుతుంది. మార్పు అంటే నేను పుట్టినప్పుడు ఇంతున్నా, తర్వాత నెమ్మదిగా నా కాళ్ళు చేతులు పెరిగాయి, నా బొమ్మికలు పరువులు పెరిగాయి, సైజులు పెరిగాయి, నేను ఇట్లా పెరిగాయి, ఇట్లా ముసలాన్ని అయ్యా. ఈ మార్పులకి ఈ పక్వం చేయడం మార్పు చెందుట, దానికి కారణం చేస్తుంది తేజస్సు. వృద్ధి కలిగిస్తుంది వాయువు. ఏమంటే బుడగుందండి, ఊతేనే కదా పెద్దగా అయ్యేది. కనుక ఈ వాయు సంచారం వల్ల వృద్ధిని కలిగజేస్తుంది. ఇక టైట్ కంపార్ట్మెంట్ లో
నీళ్లు పోసి సీల్ చేస్తే నీళ్లు అటు ఇటు కదులుతాయండి? కదలవు కదా. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా రక్తం నింపేస్తే నరాలు వాటిలలో అంటారు కదా ధమనులు సిరలు అని, వాటిలో నింపేస్తే రక్తం మూమెంట్ వచ్చి గుండెలోకి వెళ్తుందా? వెళ్ళదు. అంటే ఒక గ్యాప్ ఉండాలి. ఇగో ఆకాశ తత్వం చేసేది ఏంటి అంటే రక్త ప్రసారణాలకి శరీరంలో ఖాళీ జాగాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో ది స్పేస్ ఈస్ ఆకాశతత్వం. పృథ్వీతత్వం నిలబెడుతుంది, జలతత్వం అన్న ఒక దగ్గరికి చేస్తుంది, తేజస్ ఏమంటే జలతత్వం దగ్గరికి అంటే చేస్తుందండి అంటే, అమ్మ ఒకసారి చపాతీలు చేయడానికి గోధుమ పిండి కలపండి, అది దగ్గర కావడానికి ఏంటంటే అంటే నీళ్ళే పోయాలి. అచ్చన నవ్వుతుంది. ఎక్స్పెక్ట్ చేసావా ఈ ఆన్సరు? చూసారా సార్ ఆర్కే గారు, నేను ఏ ఉదాహరణ ఇస్తానో కూడా పట్టేస్తున్నారు. ఇంట్లో మేము ఓకే. లేదా అట్లా అట్లా ఆనందంగా నవ్వుకుంటూ చదువుకుంటేనే పాఠాలు గుర్తుంటాయి. ఇలా మొహమ్మడు చదివితే చచ్చినా గుర్తుండవు. ఎందుకంటే మన మనసు భయం మీద ఉంటుంది, చదువు మీద ఉండదు. ఎనీవే, ఇలా కనపడేటటువంటి దాన్ని సూక్ష్మ స్థూల శరీరము అన్నారు. తర్వాత 40వ కారిక. మరి గురువు గారు ఒకటంటే వాళ్ళు ఆకాశము ప్రసరణకు అవసరం అన్నాడు. అది ఎంత గొప్పగా చెప్పారంటే, ఇప్పుడు మన ఛాతీ మీద ఎవరైనా చాకుతో పొడిచారనుకోండి, అవును, వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ స్పేస్ పోతుంది కాబట్టి, ఆ స్పేస్ ఉన్నంత కాలమే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. స్పేస్ లేకపోతే స్టాప్. అందుకే సార్ ఇప్పుడు మీరు పిప్పెట్ బ్యూరెట్ తీసుకోండి. అవునండి, ఇట్లా తీస్తే ప్లస్ టెస్ట్ చేసినప్పుడు వచ్చింది. ఇక్కడ మీరు పైన ఎయిర్ రిలీజ్ చేస్తేనే కిందకి డ్రాప్ అవుతుంది. కరెక్ట్. ఆకాశాన్ని ఆపేశారని కూడా ఆపరేషన్. అవును, ఇట్ ఈస్ ఇమ్మొబైల్. కరెక్ట్. అందుకే వీళ్ళు దార్శనికులు ఎంత సూక్ష్మమైనది దర్శించారో మనకి కొన్ని చదువుతుంటే ఒళ్ళు గగురు పడుస్తుందండి. అవునండి. మేబీ ఏ సైంటిస్ట్ has come to a place and left his research there. Some other scientist has carried it forward. ఉన్నప్పుడు when you are accepting that formula, why don't you accept Sankhya is stopped here and Sankhya is continued by version of Yoga Darshana and from Yoga Darshana Samadar Darshana ultimately to Vedanta Shastra. Correct. So these are all gradations. Don't ఏది కూడా కించపరచకూడదు. అవును, అది వాడు అక్కడ వరకు అర్థం చేసుకున్నాడు. ఏమంటే ఇవాళ మీకు 10,000 రూపాయలు రేపు పొద్దున కల్లా తీర్చాలి అప్పు అని ఎవరైనా మీ నెత్తి మీద కత్తి పెడితే, రాత్రి మీకు నిద్ర పట్టకపోతే మీకు ఎంత కష్టం ఉందో, రేపు పొద్దున పరీక్షలో 3వ ఎక్కను రాయకపోతే ఎట్లా అని పిల్లవాడు పడే కష్టము 2 సమానమైన కష్టాలండి. దే ఆర్ నాట్ డిఫరెంట్. మీది పెద్ద గొప్ప కష్టం, వాడి చిన్న కష్టం కాదు. మీకు వాడి చిన్న కష్టం ఎందుకంటే మీకు 3వ ఎక్క వచ్చు కాబట్టి. కానీ వాడి ఏజ్ లో మీరు ఇదే కష్టపడ్డారు. సో కష్టము ఇస్ ఆల్వేస్ యూనిఫామ్ అండి. సుఖము ఇస్ నాట్ లైక్ దట్. ఎనీవే, సూక్ష్మ స్వరూపం గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం స్థూల శరీరం దగ్గర అంటే ఈ స్ట్రక్చర్ ని ప్రజెంట్ చేయడంలో ఎలిమెంట్స్ చెబుతున్నప్పుడు ఏ ఆర్డర్ లో అది ఉత్పత్తి అయినాయో ఆ ఆర్డర్ లో చెప్పారు. మనలో ఉన్న 25 తత్వాల్ని ఆ ఆర్డర్ల పైనుంచి బుద్ధి దగ్గర నుంచి కింద దాకా స్థూల శరీరం దాకా చెప్పేశారు, పంచభూతాల వరకు. ఇప్పుడు కనపడేది పంచభూతాల శరీరము. మనం ఎక్కడికి పోవాలి? మడతలేసి వెనక్కి పోవాలి. మళ్ళీ బుద్ధి దగ్గరికి పోయి మూల ప్రకృతిలో కలిసి అక్కడి నుంచి పురుషుడిని ఒక్కటి వదిలేయాలి, సపరేట్ చేయాలి, కైవల్యం కావాలి. సో ఇప్పుడు ఈ స్థూల శరీరాన్ని వెనక్కి మడవాలంటే ఏం చేయాలి అంటే, స్థూల శరీరమును కన్నా ముందు నాయన నీకు ఒక సూక్ష్మ శరీరం ఉన్నది అన్నాడు. సూక్ష్మ శరీరము అన్న లింగ శరీరము అన్న ఒకటే. ఈ సూక్ష్మ శరీరానికి దేనితోటి అటాచ్మెంట్ ఉండదు. ఓకే, ఈ లింగ శరీరము అంటే ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరముతో చేసిన పుణ్య పాపాలని అనుభవించడానికి ఉపయోగపడే ఇది.
ఏమండి అయిన తర్వాత ఈ లింగ శరీరము ఈ జన్మలో చేసిన పుణ్యపాపాల పొట్లాన్ని కూడా చంకలో పెట్టుకుని నెక్స్ట్ జన్మని తీసుకుంటుంది. కనుక మళ్ళీ పునఃసృష్టి పునఃసృష్టి పునఃసృష్టి. ఎప్పటిదాకా రానాయన అంటే ఈ బుద్ధి ఇవన్నీ కాదు, వీడు కేవలం కోసం పుట్టాడు అని లింగ శరీరాన్ని అప్గ్రేడ్ చేసే వరకు ఇట్లాగే ఉంటుంది. కనుక లింగ శరీరం కింద పాంచభౌతిక శరీరంతో లింకును తెంపేసుకునే వరకు ఇట్లాగే ఉంటుంది. కనుక ఇది పుట్టడానికి, ఇది మోక్షం వచ్చే వరకు ఇలాగే ఉంటుంది. ఇది అనుభవించదు. కనుక ఇది అనుభవించాలంటే, సుఖంగాని దుఃఖంగాని అనుభవించాలంటే లింగ శరీరము స్థూల శరీరాన్ని ఆశ్రయించక తప్పదు. కనుక భోగములను అనుభవించటానికి ఆధారమైనది అనే దానికి ఒకటే వర్డ్లో చెప్పాలంటే భోగాయతనము అంటారు. ఆయతనవాన్ భవతి ఏవం వేద అని వస్తుంది చూసారా, అది అనుభవించేటి శరీరం భోగాయతనం. ఏదంటే స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఏంట్రా అంటే పంచభూతాలు. మరి దీన్ని ఎట్లా ఆపరేట్ అవుతాడు? ఇగో ఈ లింగ శరీరం దాన్ని ఆశ్రయించింది కాబట్టి. సో లింగ శరీరం స్థూల శరీరాన్ని ఆశ్రయించి అనుభవిస్తుంది. ఇది ధర్మ అధర్మాది భావాలతో కూడి శరీరము నుండి శరీరానికి, శరీరం నుండి శరీరానికి స్థూల శరీరాలు మారుతాయి కానీ లింగ శరీరం మారదు. చూడండి మరి ఎట్లా గ్రేడ్ చేస్తున్నాడో పైకి, కైవల్యాన్ని తీసుకెళ్ళి వదిలిపెట్టాలి మన్ని. కనుక ఇది సూక్ష్మ శరీర ఫంక్షన్. స్థూల శరీరం ఏం చేస్తుంది అంటే, ఈ లింగ శరీరము అన్నది ఎట్లాగైతే స్థూల శరీరం లేకుండా ఉండదు అంటే ఎట చెబుతావయ్యా అంటే, ఇది స్థూల శరీరము, ఇది అనుభవించడానికి ఉన్న భోగాయతను ఎట చెబుతావయ్యా అంటే, నీకు ఫోటో ఫ్రేమ్ ఇస్తానయ్యా, దేవుడిదో లేకపోతే నీదో ఏదోటి తగిలితారంలో గోడ ఏడవాలిగా. నీకు గోడ లేకుండా చిత్రపటం ఎట్లా ఉండదు, ఇట్లా చెట్టు లేకపోతే నీడ ఎట్లా ఉండదు, పాంచభౌతికమైన శరీరం లేకపోతే సూక్ష్మ శరీరం నిలవలేదయ్యా. కనుక స్థూల శరీరమే భోగాయతనము అని మనకి 41వ కారికలో చెప్తాడు. చెప్పి ఈ సూక్ష్మ శరీరం అంతా కూడాను పురుషార్థమునకు ఏం చేస్తుంది? 2 భోగ అపవర్గములకై, భోక్తగా భోగని, ఉపవర్గము అంటే కైవల్యానికి గాని అంటే దానికోసమని ధర్మాధర్మముల యొక్క నిమిత్తము ద్వారా, ధర్మాధర్మములు చేయడం అనే నిమిత్త కారణముగా, ధర్మాదుల వల్ల కలిగే పుణ్యపాపములు అనేటటువంటి నైమిత్తికములుగా ఊర్ధ్వగమనాదులు అంటే ప్రసక్తి పెట్టుకొని ప్రకృతి యొక్క సర్వవ్యాపకమును గమనిస్తూ నటుడిలాగా ఈ జగత్తు ఉంటుంది. అంటే కనపడే నటించేవన్నీ మాయమై మళ్ళీ ఎక్కడ కలవాలరా నాయన అంటే, పైకి వెళ్ళి మూల ప్రకృతి దగ్గర కలవాలి, ప్రధానములో కలవాలి అని ఈ సూక్ష్మ శరీరము ధర్మాధర్మాల నిమిత్తంగా ఆయా స్థూల శరీరాలను ధరిస్తుంది అని చెప్పడం ఈ 42వ కారిక యొక్క తాత్పర్యం. అమ్మ భలే ఉన్నారు సార్ మీరు, నాకు మధ్యలో కొత్తది తెచ్చి పెట్టారు. ఇప్పుడు ధర్మాధర్మాలు అంటారు ఏంటండి అనో గోల వస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పేశాడండి, పంచభౌతిక దేవాలు అయిపోయింది. లింగ శరీరాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత స్టెప్ ఎందుకు? పురుష బహుళత్వం చెప్పాడు కానీ పురుషుడు జీవుడు మాత్రం సైకిల్ ఆఫ్ లైఫ్ చెప్తున్నాడు. కానీ అది రావాలంటే ఓ లింగ శరీరాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు మనకి ఇక్కడ. సరే వీడు మంచి జన్మ దుష్ట జన్మ ఎందుకు వస్తుంది అంటే ఫంక్షన్స్ చెప్పాలి. ఏం ఫంక్షన్ రాయి అంటే ధర్మాదులు, ధర్మము గాని అధర్మము గాని. ధర్మాధర్మములు వచ్చే ఫలితాలు ఏమిటంటే నైమిత్తికములు. ఏమిటయ్యా అవి అంటే దాని పేరు ఏం పెట్టామండి మనం? నైమిత్తికములు అంటే పుణ్యపాపములు. ఇవి అనుభవించాలి కాబట్టి. అయిన తర్వాత ఇవేం చేస్తాయ్యా అంటే ప్రధానాన్ని అంటిపెట్టుకుని, సర్వవ్యాపకమైన ప్రధానాన్ని అంటిపెట్టుకుని నటుల్లాగా నటిస్తూ ఉంటాయి. నటుడికి ఏం చేస్తారు? అరే అబ్బాయి ఇవాళ నువ్వు మహారాజు పాత్ర వేయాలయ్యా నాటకంలో అంటాడు. వాడు చక్కగా కిరీటాలు పెట్టుకొస్తాడు. పక్క ఊర్లో రేపు నాటకం, పక్క ఊరికి వెళ్ళంగానే అరే ఇవాళ మాత్రం నువ్వు పిచ్చగడి పాత్ర వేయాలరా అంటాడు. వాడు మళ్ళీ పిచ్చగడి పాత్ర వేస్తాడు. వేసిన నటుడు మారలేదు, వేసిన వేషం మారింది.
అలాగే మారిన అదేంటి వేషం మార్చినది స్థూల శరీరము, మార్చబడనిది ఆ నటుడిలాగా లింగ శరీరము లేక సూక్ష్మ శరీరం అనే విషయాన్ని మనకి చెప్తారు. ఇది చెప్తే మరి ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని తెలియాలిగా మళ్ళీ. ఎందుకంటే మోక్షం పొందాలంటే ధర్మాధర్మంలో వ్యాపారం వల్ల కదా వీడికి శరీరాలు వస్తున్నాయి. కనుక ఆపరేట్ చేయకపోవాలంటే ఏది ఆపరేట్ చేయకూడదో తెలిస్తే కదా, ఏది తెలిసిన తర్వాత ఆపరేట్ చేయడం చేయకపోవటం అన్నది. కనుక సారీ వీటికి ఏమన్నారంటే ఈ ధర్మాదుల స్వరూపము, వాటి యొక్క ఫలితములు లేక ఎఫెక్ట్ అన్నది 43, 44 కార్యక్రమంలో చెప్పారు. 43, 40. గురుగారు సూక్ష్మ శరీరాలు అనేకం అంటున్నారే, సూక్ష్మ శరీరాలు అనేకం ఉంటాయండి. సూక్ష్మ శరీరము భోగ శరీరమును పొందుతోంది అంటే మనకి పురుష బహుళత్వం కదా చెప్పాడు ఇక్కడ. ప్రతి శరీరానికి సూక్ష్మ శరీరం, ప్రతి స్థూల శరీరానికి ఒక ప్రతి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం. అలా వద్దు ఒక వచ్చిన మీరు చెప్పిందే రివర్స్ లో చెబుతా. ప్రతి సూక్ష్మ శరీరము ఒక స్థూల శరీరాన్ని ఎందుకుంటుంది, దాని మీద ఆధారపడి ఆ స్థూల శరీరం పతనం అయిపోయిన తర్వాత ఈ స్థూల శరీరంతో ఈ లింగ శరీరము చేసిన ధర్మాధర్మముల వ్యాపారం వల్ల ఈ లింగ శరీరం మరొక స్థూల శరీరాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. ఇలా మీ లింగ శరీరం వేరు, నా లింగ శరీరం వేరు. ఇవన్నీ ఎందుకు నటిస్తున్నాయి అంటే మూల ప్రకృతి అనేటటువంటి స్టేజ్ కండక్టర్ ఉన్నాడు, వాడు చెప్పినట్లు ఈ లింగ శరీరం ఈసారి భిక్షగాడి పాత్ర, పక్క స్టేజ్ మీద పక్క శరీరంలో ఏమన్నా రాజు పాత్ర, ఆ పక్క శరీరంలో చెట్టు పాత్ర, ఈ చెట్టు ఈ శరీరంలో వచ్చే పాము పాత్ర, ఇక్కడ ఏమన్నా ఆవు పాత్ర, ఇట్లా ఎన్ని పాత్రలో వేస్తుంది కానీ లింగ శరీరం మారదు. ఇది వెళ్ళి తర్వాత ఎప్పుడైతే ఈ ఆపరేషన్ పోతుందో ఈ లింగ శరీరము సర్వవ్యాపకమైన ప్రధానంలో కలిసిపోతుంది. అప్పుడు లింగ శరీరం యొక్క ఐడెంటిటీ కూడా పోతుంది. సరే గురుగారు, అర్థమైందండి. అంటే మన ఉద్యోగాన్ని అనుసరించి ఇల్లు మారినట్టు అన్నమాట. అంతే అండి. అదే మనకి ఓ డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన ఏమంటాడంటే, ఆయన పేరు డాక్టర్ కృష్ణ, ఎండి, FRCS, భవరోగ స్పెషలిస్ట్. భవరోగ స్పెషలిస్ట్. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో అశోషయతి మారుతః. ఇది ఎవరిని? సూక్ష్మ శరీరాన్ని. ఏమండి, చివికి జీర్ణములైన చేలముల్ వదిలి కొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి అన్నప్పుడు షర్టులు మారుస్తున్నావు కానీ వేసుకునే మనిషి మారట్లేదురా. అలాగే లింగ శరీరం మారదు కానీ, సూక్ష్మ శరీరం మారదు కానీ, స్థూల శరీరాలు మారుతుంటాయి. కనుక హౌ మెనీ శరీరాస్ అంటే ఓన్లీ 1 అని చెప్పుకోవాలి అని చెప్తాడు. అది కూడా ఆయనే చెప్పాడు. అంతే కదా. అదేది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. కొత్త శరీరాలు తీసుకుంటూ ఉంటుంది ఈ ఆత్మ అని చెప్పాడుగా. చెప్పాడు. కనుక శరీరాన్ని జీర్ణం. అసలు ఎన్ని ప్రశ్నలు వేస్తాడు వాడు. అర్జునుడు వేయలేదండి. అర్జునుడు ఇంకో పేరు ఏంటంటే పార్థుడు. పార్థుడు అంటే పృథ యొక్క కొడుకు కాబట్టి పార్థుడు అయ్యాడు. కనుక పృథ యొక్క కొడుకు పార్థుడు అయితే పృథ అంటే ఎవరు? కుంతీదేవి. మరి ఇప్పుడు ధర్మరాజుని పార్థుడు అనకూడదా? భీముని పార్థుడు అనకూడదా? అనొచ్చు. మనం అనం. నేను ఇప్పుడు ధర్మరాజు గురించి చెబుతూ అప్పుడు పార్థుడు అలా చేశాడంటే, సార్ పార్థుడు అంటే అర్జునుడు సార్ అని అర్చన కోపడుతున్నాను. ఊరికే సరదాగా చెప్తున్నా, తల్లి ఏమనుకోకు. ఎందుకు? దాని యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ లేక. పాండవులు ఎంతమంది అన్నారు అనుకోండి,
5 పేర్లు చెప్పాలి. కౌంతేయులు ఎంతమంది అన్నారు అనుకోండి, 3 పేర్లే చెప్పాలి. ఎందుకు? చివరిద్దరు మాద్రేయులు కాబట్టి. ఏ మరి కురువంశంలో పుట్టారు కదా, వీడిని అర్జునుడు కూడా కౌరవులు అనొచ్చు మనం. అర్జునుడిని పాండవులు కూడా కౌరవులు అని సంబోధన చేయొచ్చు. మీకు భగవద్గీత కూడా ఎక్కడో చోట రెఫరెన్స్ లో కురునందన అనేది ఏదో చూడండి, కురు ప్రవీర. కురు ప్రవీర, అదే నాకు కరెక్ట్ గుర్తులేదమ్మా. అంటే విషయం ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ గా క్లారిటీ అయిపోతాయి. ఎనీవే, ధర్మాదులు స్వరూపం చెప్పేసుకున్నాము. ఇవి సాంసిద్ధికములు, ప్రాకృతికములు, వైకృతికములు అని 3 రకాలుగా చెప్పారు ధర్మాదుల్ని. 43, 44 కారికలు. ఇవి దేన్ని ఆశ్రయించి ఉంటాయంటే బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. మాతా పితృజములైనవి అంటే శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ధర్మాదులేమో బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. ధర్మాదులు బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. మాతా పితృజములేమో శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇక వీటికి క్లాసిఫికేషన్ ఏంటంటే భావాలు, 8 భావాలు అన్నాడు. ఏమిటా 8 భావాలు అంటే ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యములు. వీటిని సాంసిద్ధికములు, ప్రాకృతాలు అని కూడా అంటారు. ఇట్లాగే దీని ఆపోజిట్స్ అంటే సాత్విక గుణం ఆపరేట్ చేసినప్పుడు ఏమైనా ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు చదువుకున్నాం ఆల్రెడీ మనం. తామసికం ఆపరేట్ చేసినప్పుడు బుద్ధి అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము లేక రాగము, అనైశ్వర్యము అయిన తర్వాత ఇవన్నీ మనకి తెలియవు, ఈ జ్ఞానం లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఆచార్యుల నుంచి, అట్లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకి లభించినవి ఏవైతే ఉన్నాయో వాటిని వైకృతికములు అన్నారు. ఇవన్నీ మానవులంతా వికృతులే కనుక. ఎందుకు? ప్రకృతి ఒకటే, మూల ప్రకృతి, దాని నుంచి వచ్చినవన్నీ వికృతులే కనుక మానవ శరీరం కూడా వికృతమే కనుక ఆచార్యుడు ఇత్యాదుల దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి వీటిని వైకృతికములు అన్నారు. ఇవి కూడా కనుక జ్ఞాన, వైరాగ్య, ధర్మ, ఐశ్వర్యాలు వైకృతికములు. అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యములు తామసికములు. ధర్మముల చేత ఏమన్నా ఊర్ధ్వగమనం కలుగుతుంది, అధర్మం చేస్తే అధోగమనం కలుగుతుంది. జ్ఞానం చేత మోక్షం వస్తుంది, అజ్ఞానం చేత బంధం ఏర్పడుతుంది. ఇది లింక్ అయిపోయింది, అంతే. మరి బంధాలన్నావు, మళ్ళీ బంధం ఎన్ని రకాలయ్యా అంటే 3 రకాలు: ప్రాకృతికము, వైకృతికము, దాక్షిణము. ప్రాకృతికం అంటే ప్రకృతి పురుషులు ఒకటిగా భావించాం కదా మనం, మూల ప్రకృతిని పురుషుణ్ణి, అందుకని బంధం ఏర్పడిందిరా అన్నది ప్రాకృతికము. ఇవన్నీ మైనర్ క్లాసిఫికేషన్స్ అంతే. వైకృతికము అంటే ఏమిటి అంటే బుద్ధి అహంకారాలను బట్టి పురుషుడిగా భావిస్తున్నాను నేను, అందుకని ఇది వైకృతికము. వికృతులైనటువంటి బుద్ధి అహంకారము ద్వారా నేను 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 అనుకుంటానే, అందుకని ఇది వైకృతికము అన్నాడు. అందుకని నేను దీంతోనే బంధించబడి ఉంటా, కైవల్యానికి వెళ్ళను. దాక్షిణము అంటే ఇష్టాపూర్తాది యాగాలు చేసి నాకు ఫలానా ఇది కావాలి, నాకు ఫలానా అది కావాలి, స్వర్గం కావాలి, ఇది కావాలి అనే కోరికలతో చేసే లౌకికమైనటువంటి బంధాలు దాక్షిణము. మోక్షం అంటే ఏమీ లేకుండా మూల ప్రకృతి కూడా డ్రాప్ అయిపోయి కేవలంగా మిగిలిపోయేటవే ప్రకృతి, పురుషుడు మిగిలిపోవటమే మోక్షము. ఇప్పుడు మనకి ఏం చెప్పారండి అంటే మనం పైకి వెళ్ళాలి. ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి? సూక్ష్మ శరీరం అయిపోయిన తర్వాత, స్థూల శరీరం అయిపోయిన తర్వాత, జగన్నాటకం అయిపోయిన తర్వాత, ఏమండి మనకు ఉన్న భావాల గురించి చెబుతున్నప్పుడు, అంటే బుద్ధిని ఆశ్రయించి ఉన్న భావాల గురించి చెబుతున్నప్పుడు 4 చెప్పారు. ఏమిటవి? ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము 4 చెప్పారు. అవునా? రైట్. ఈ ధర్మ, జ్ఞాన, వైరాగ్యములో ధర్మము గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఏమని? ధర్మము, అధర్మము, వీటికి 3 రకాలు ఉంటాయి, ఆచార్యంలో వచ్చేది, జ్ఞానంతో వచ్చేది, వగైరా వగైరా. తర్వాత వైరాగ్యాన్ని గురించి చెబుతున్నారు. వైరాగ్యం అంటే ఏమిటి అంటే వైరాగ్యము వల్ల ప్రకృతిలో అందరూ లీనమవుతారు.
రాగము వల్ల అంటే అవైరాగ్యం వల్ల సంసార బంధము. వైరాగ్యం కలిగిందా నీకు ప్రకృతిలో లీనమైపోతాం, మూల ప్రకృతిలో. రాగంతో అంటే అవైరాగ్యంలో ఉన్నావా, తామస బుద్ధితో ఉన్నావా, ఇక్కడికి వచ్చి కూర్చుంటావు, ఎక్కడ సంసారంలో ఉంటావు. ఇది అయిన తర్వాత ఐశ్వర్యము 4 చెప్పుకున్నాం కదండి. ఏంటి? ధర్మము, ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము, 4వది ఏంటి? జ్ఞానము. జ్ఞానము. ఈ వైరాగ్యంలో చెప్పుకున్నాం. అణిమాది అష్టసిద్ధులు ఐశ్వర్యం. అణిమాది అష్టసిద్ధులు, అణిమా గరిమా లఘిమ మహిమ ఈశిత్వ సిద్ధ ప్రాకామేశ ముక్తి ప్రాప్తి సిద్ధాలని 8 సిద్ధులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఏం చేస్తాయంటే సాధన చేసే ప్రతి వాడికి ఇవి వచ్చి తీరతాయి. కత్తిని ఇట్లా ఊరికే ఇనప మొక్కనిట్ట గీకుతూ ఉంటే దానికి వద్దన్నా పదులు వస్తుంది. అట్లా సాధన చేసేవాడికి శక్తులు వచ్చి తీరతాయి. వాడు అక్కడ ఆగిపోయాడా, అక్కడే ఆగిపోతాడు. ఇవి వచ్చాయా, సరే నువ్వు అక్కడ ఉండని చెప్పి ముందుకెళ్ళాడా, సాధనలో మోక్షాన్ని పొందుతాడు. కనుక ఈ ఐశ్వర్యాల వల్ల మామూలు అంటే ఆ జ్ఞానంతో ఉంటే ఇవి మోక్షానికి విఘాతం కలిగించవు. కానీ వీటిని వాడుకుని అనైశ్వర్య స్థితిలో ఉంటే ఈశ్వర భావం ఐశ్వర్యం. ఈశ్వరుడి యొక్క భావంగా ఐశ్వర్యాన్ని స్వీకరిస్తే మోక్షం వస్తుంది. లేకపోతే నేనే సాధించాను అనుకుంటే అనైశ్వర్యము, దానివల్ల విఘాతం ఏర్పడుతుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఈ సూక్ష్మ శరీరం ఎలాగ ఉత్పన్నమైందో, దానికి కారణమైన ప్రధానం ఏమిటో, బుద్ధి ఏమిటో, అహంకారంతో లీనమవటం ఏటో, ఈ వివరాలన్నీ మనకి 45వ కారిక వరకు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైంది? స్థూల సృష్టి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బుద్ధిలో కొన్ని జరుగుతూ ఉంటాయి. బుద్ధిలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏమిటి జరుగుతూ ఉంటాయి? ఎక్కడో కుక్క అరుస్తుంది, మనం కుక్కను చూడలేదు, ఏం చూడలేదు, ఎంత గట్టిగా అరుస్తుంది, అక్కడ ఎవడైనా వచ్చాడా, వాడి ఇంటికైనా కన్నం వేస్తున్నాడా, వాడి ఇంటికి లేకపోతే ఏమైంది, అక్కడ ఎవరు కుక్కను ఎవరైనా కొట్టారా? ఇవన్నీ ఎవరు ఆలోచించారండి? బుద్ధి. కనుక బుద్ధి కొంత క్రియేటివిటీ ఉందా లేదా బుద్ధికి? అందుకనే దీన్ని బుద్ధి యొక్క సృష్టి అన్నాడు. ఇది 46వ కారికలో చెప్తాడు మనకి. 46వ కారికలో బుద్ధి యొక్క సృష్టి అన్నాడు. వీటికి నిమిత్త నైమిత్తికమైనది ఈ ప్రత్యయ సర్గ అంటాడు. ప్రత్యయ సర్గ అంటే బుద్ధి వలన కలిగిన సృష్టి. సర్గ అంటే సృష్టి అని చెప్పుకున్నాం కదా, ప్రతి సర్గ అంటే వెనక్కి అంటాం. సర్గ తర్వాత ఏమన్నా ప్రత్యయ సర్గ అంటే బుద్ధి నిమిత్తంగా వచ్చేటటువంటి జరిగే సృష్టి. బుద్ధి నిమిత్తంగా వచ్చే సృష్టి ఎట్లా ఉంటాయి అంటే, బుద్ధిలో ఏమున్నాయండి? 3 ఉన్నాయండి. ఎప్పుడు 3 ఎక్క 4 ఎక్క మర్చిపోకూడదు. సత్వరజ తమో గుణాలు ఉన్నాయి. వీటి ఎక్కువ తక్కువల భేదం వల్ల 4 విధాలుగా శక్తులు పుడతాయి, 4 విధాలుగా సృష్టి చేస్తుంది. ఈ సత్వరజస్తమో గుణ భేదాల వల్ల బుద్ధి 4 రకాలుగా ఆపరేట్ చేస్తుంది. ఏమిటది అంటే విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి అని. ఏమండి? ఇప్పుడు అమ్మ మీరేం అపార్థం చేసుకోవద్దు, ఊరికే సరదాగా మీ పేరు వాడుకుంటున్నా. పద్మావతి గారికి నిన్న డౌట్ వచ్చింది. ఆవిడ ఇది నేను ఆలోచించలేను అని వదిలేసింది అక్కడ. ఇవాళ నేను ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్పలేదు, మీరు గమనించారో లేదో, ఆవిడే సమాధానం చెప్పింది. అవునా కదా? క్లారిటీ ఆవిడకే వచ్చింది. అంటే ఏం చేసింది ఆవిడ? నా వల్ల కాదురా నాయన ఇది తెలుసుకోవటం అని అశక్తతని ప్రదర్శించింది. ఈ అశక్తత ఆవిడ ఎక్కడైనా ఇట్లా అన్నారా? లేదు, బుద్ధిలో జరిగింది ఈ వ్యాపారం అంతా. అవునా కదా? తర్వాత ఆవిడకే ఇంకో డౌట్ వచ్చింది. అంటే 17వ కారికలో మరేమో పురుషుడు భోక్త అన్నాడు, 37, 35 ఆ నెంబర్ చెప్పిన కారికలో
ఈ కారికలో వచ్చేమన్నా పురుషుడికి భోక్తత్వం కూడా లేదంటున్నాడు. ఇది కాంట్రడిక్టరీగా ఉంది కదా, ఇది విపర్యయ కదా అని అడిగింది ఆవిడ. మళ్ళీ తెలుసుకోవమ్మా అంటే నాకు అసక్తత అండి, నేను తెలుసుకోలేను అంది. అన్న తర్వాత ఏం చేసింది ఆవిడ, ఇవి మనకి తెలిసేవి కాదులే, ఆయన చెబుతాడుగా రేపు వచ్చినప్పుడు, అప్పుడు చూద్దాంలే అని చెప్పి తృప్తి పడిపోయింది, తుష్టి పడింది అనమాట. తుష్టి పడిన తర్వాత ఏం చేసేసారు, క్లాస్కి వచ్చారు. అది కాదమ్మా, ఒకసారి పైన కింద మళ్ళీ చదువు అంటే ఈ బంధకాలన్నీ వదిలేసి, అంటే విపర్యని, అశక్తిని, తుష్టిని వదిలేసి సిద్ధి దగ్గరకు వచ్చి, ఇప్పుడు అర్థమైందండి, అది కేవలుడికిను తర్వాత భోక్తకి వచ్చిన తేడా కదా, నాకు అర్థమైందండి అని ఓ సిద్ధిని పొందింది. ఇవన్నీ ఎక్కడ చాలా జరిగాయి అంటే అమ్మా, చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. పద్మావతి గారికి థ్యాంక్స్. ధన్యవాదాలు. అండి అంటే ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగేవి. వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ టెక్నికల్ మేనర్. అంతే. విపర్యయ ఇప్పుడు చెప్పుకుందాం, అసలు పాఠం చెప్పుకుందాం. 46వ కారిక. విపర్యయ అంటే సంశయ జ్ఞానము. దూరం నుండి ఒక స్థాణువుని అంటే కనుక ఒక కదలని దాన్ని చూస్తే అది చెట్ట మనిషి అనే కనపడేటువంటి సంశయమే విపర్యయం. తర్వాత అశక్తి. ఈ విపర్యంలోని సంశయానికి లోనయ్యి దాని స్వరూపాన్ని నిర్ణయించలేకపోవడం అశక్తి. నిర్ణయించలేకపోగా అది ఏమిటో తెలుసుకోవాలని కానీ ఆ సంశయాన్ని నివారించుకోవాలి కానీ అనుకుని అలా కూర్చుంటూ చతికిలు పడిపోతామే, ఇది తుష్టి. అయిన తర్వాత ఒక పక్షి గిలగిలలా కొట్టుకుంటూ వచ్చి చెట్టు అక్కడ వాలిందిట. ఆ పక్షి మనిషి మీద వాలదురా, చెట్టు కాబట్టి వాలింది అనుకని అది చెట్టు అని నిర్ణయం చేసుకున్నాం. ఇది సిద్ధి. అంటే ఓ పక్షి వచ్చి ఆ స్థానం మీద మనం అర్ధకించి వదిలేసినా తెలుసుకోకపోయినా తర్వాత అనంతకృష్ణ లాంటి పక్షి ఒకడు వచ్చి వాళ్ళు చదువమ్మా అని అంటే ఆవిడ చదివి తెలుసుకుని ఇది చెట్టే అని నిర్ణయం చేసింది పద్మావతి గారు. కనుక ఈ నాలుగింట్లో కూడా సత్వరజ స్తమో గుణాల యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏ నాలుగింట్లో అంటే విపర్యయలో, అశక్తిలో, తుష్టిలో, సిద్ధిలో. ఈ మొత్తం క్లాసిఫికేషన్స్ కలిపి టోటల్ వేసుకుంటే 50 భేదాలు వస్తాయి. మీకు పరీక్షలో అరిచి గీబెట్టిన ఈ 50 భేదాల పేర్లు రాయమని అడగడు కనుక వీటిని బైహార్ట్ చెయ్యకండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి. విపర్యయలో ఉండే భేదాలు ఎన్నిరా అంటే 5 భేదాలు. అది చదువుకుందాం. అశక్తిలో ఎన్ని ఉన్నాయి అంటే 28 భేదాలు. తుష్టిలో ఎన్ని ఉన్నాయి అంటే 9 భేదాలు. ఇట్లా వేటి భేదాలు చెప్పుకుంటూ పోతాడు. తమహ అంటే ఏమిటి, విపర్య 5 భేదాలు, మళ్ళీ భేదాలు ఉన్నాయి. తమహ, మోహ, మహామోహ, ఇట్లా రకరకాల తామిశ్రం, అంధతామిశ్రం, మనస్సు పంచేంద్రియాలతో కలిపి ఏం చేస్తుంది, 11 ఇంద్రియాలతో కలిపి లోపాలు ఏమిటి, ఇవన్నీ కూడా 50 వేస్ చెప్తాడు మనకి. తుష్టుల దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దాదుల విషయాలు, జ్ఞానేంద్రియ విషయాలు జరగాలి కాబట్టి ఈ లోక వ్యవహారం వృధా, ఆర్జించడం ఎందుకు, రక్షించబడ, ఇట్లా మన బద్ధకం తుష్టి అండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మొక్కలో మనకున్న బద్ధకానికి వేరే కొంచెం అందమైన పేరు పెట్టుకోవాలంటే తుష్టి అని పెట్టుకుందాం. ఇంతటితోటి సాంఖ్యకారికలు అయిపోయినాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. చాలా ఎక్సలెంట్ అండి, వెరీ వెరీ నైస్. చాలా పక్కాగా పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ అయింది సార్. చాలా పర్ఫెక్ట్. మాకు ఇప్పుడు మోక్షం వచ్చేసిందండి, మోక్షం వచ్చేస్తుంది మాకు. నిజంగా వచ్చిందండి. పుస్తకం చచ్చిన పుస్తకాన్ని అర్థం పడేస్తాగా. అంతే కరెక్ట్. సార్ తర్క భాష గురించి చెప్పండి, నెక్స్ట్ టైం ఏం క్లాస్ తీసుకోవాలో దాని గురించి కొద్దిగా. తర్క భాష మీకు నా అదే ప్లేలిస్ట్ లో అయ్యా సార్, అదే ప్లేలిస్ట్ లో తర్క భాష 2022 అని ఉంటుంది. ఇది లింక్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే చెప్తా. తర్క భాషలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణమే ఉన్నాయి అనుకుంటానండి. ఫస్ట్ అవునండి. ఫస్ట్ సెమిస్టర్ లో
మీకు ఏ రెండే సెమిస్టర్ అంతే సిలబస్. మీరు ఓకే. ఈ రెండు పేపర్లు మళ్ళీ సెకండ్ సెమిస్టర్ లో చదవరు ఇంకా. అవునవును. అవును. ఈ రెండు పేపర్లు తర్వాత సెమిస్టర్ లో చదవరు కనుక కరెక్ట్ మీరు అండి. వాటి గురించి ఆలోచించక్కర్లేదు. అదే నేను గ్రూప్ లో లింక్ పెడతానండి. ఏవి సరే. 5 వీడియోలు, రోజుకు ఒక ఓ వీడియోనే. అంటే మనం రోజుకు ఒక క్లాస్ చెప్పుకుంటాం కాబట్టి ఒక క్లాసు గంట క్లాసుని మీరు వీడియోలో వింటున్నారు అంతే. వెరీ నైస్ అది సార్. కూడా థ్యాంక్ యూ ఇట్లాగే సార్. డైరెక్ట్ ఇంటరాక్టివ్ మోడ్ లోనే సాధారణంగా జరుగుతుంది. అయితే అక్కడ కాన్సెప్ట్ చెప్పడం కాబట్టి ఎవరిని మాట్లాడొద్దు అంటాను. కరెక్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ వినేశారు కాబట్టి దాని మీద డిస్కషన్ చేస్తున్నా అంతే. కరెక్ట్ ఓకే, కనుక కరెక్ట్. ఓకే. మీరు సేమ్ ప్యాటర్న్ ఈ మొదటి 5 తర్క భాషలో నేను చెప్పినటువంటి 5 వీడియోలు మాత్రమే మన సిలబస్ ఈ వారానికి. కరెక్ట్ శనివారం నాడు వాటి మీద మనం చర్చించుకుంటాం. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే పాఠం చదివేసుకుని అర్థం చేసేసుకుంటే సరిపోతుంది. అదే. ఇప్పుడు కరెక్ట్. మనకి ఏం ఉండకూడదమ్మా? భానుగారు సరదాగా చెప్పండి, రేపు వీడియోలు వింటున్నప్పుడు ఏం ఉండకూడదు? అర్థం కాలేదు మహోదయ. అంటే దేనికి ఎప్పుడు ఉండకూడదు అంటే మనస్సు ఏం ఉండకూడదు, చంచలత్వం ఎప్పుడు ఉండకూడదు. కాదు, ఏం ఉండకూడదు. మనస్సు చంచలత్వం విపర్యయ ఉండకూడదు. విపర్యయ ఉండకూడదు. సంశయమా? విపర్యాయం ఉండద్దు, ఇంకోటి ఉండద్దమ్మా, తుష్టి ఉండద్దు, దృష్టి ఉండకూడదు. సంశయం ఉండద్దు. ఆ ఓకేనా? కరెక్ట్. సిద్ధి మాత్రం ఉండాలి. సిద్ధి మాత్రం ఉండాలి. అందుకే సిద్ధి ఉండాలి కాబట్టి అది అన్ని ఆపరేట్ చేసేది ఎవడరా అంటే దాని పేరు బుద్ధి అన్నారు. కరెక్ట్. విఘ్నాలు అంటే సిద్ధి కలిగించేస్తాడు కాబట్టి అంతే. విఘ్న నాయకుడు అన్నారు. కానీ ఆయన దగ్గర ఉన్న 2 క్యారెక్టర్స్ ఏంటంటే సిద్ధి, బుద్ధి. బుద్ధి బుద్ధి. కరెక్ట్. మనసు కూడా ఉండాలి కదా. బుద్ధిలో అదే. మనసులో బుద్ధి అనగానే బుద్ధి కింద ఉన్న అహంకారము, మనసు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్ర మనసు, తర్వాత పంచ మహాభూతాలు కూడా వచ్చేస్తాయి. ఆటోమేటిక్. కరెక్ట్. కరెక్ట్. దే ఆర్ ఆల్ విత్ ఇన్ దట్. మర్రి బీజమునందు మర్రి వృక్షము దాగిన పగిది అందులో ఉంటాయి. బుద్ధి అదే. కమాండర్ కదా. అన్నిటికన్నా కమాండర్ కాబట్టి మళ్ళీ అన్ని మళ్ళీ అన్ని మళ్ళీ ఫాలో. ఇంకోటి మనస్సుని బాహ్యేంద్రియము అంతరేంద్రియము కూడా అంటారు కదా మనస్సుని. అవును, ఉభయేంద్రియం. అది. మనసు ఉభయేంద్రియం. ఉభయాంద్రియం. ఉభయాంద్రియం. బాహ్యేంద్రియము ఇంతరేంద్రియం కలిపి సింగిల్ వన్ ఉభయేంద్రియం. ఉభయాంద్రియం. కరెక్ట్. అదే. ఇప్పుడు మహోదయ తర్క భాష కూడా ఇంచుమించుగా దీనికి రిలేటెడ్ గానే ఉంది కదండి. ఏమో రేపు 5 వీడియోలు విని మీరు చెప్పాలి ఏమిటో అది. చెప్పాలి. అదే. అదే. నేను మీ దగ్గర అదే. నేర్చుకుందామని క్లాస్కి వస్తుంటే మీరు నన్ను అడుగుతారేంటి తల్లి అన్నపూర్ణ గారు? అదే. నేను తర్క భాషకి ఈ బుక్ ఫాలో అవుతున్నా. సరే అండి. మనం బుక్కులన్నీ ఫోటో పెట్టామంట. అసలు కొనేసుకుంటే ఈజీ అయిపోతుంది అందరికి. ఫోన్ కొడితే పంపించేస్తారు. కొనేసుకున్నామండి. వెరీ గుడ్. వచ్చేసాయండి. వచ్చేసి